ఉండదు కదా. సో నలుగురు దిగారు, జల్లెల్లో వాటర్ పడినారు, ఉండట్లే. కానీ అందులో ఇద్దరు మాత్రం జల్లెల్లో అలాగా తిప్పుతా ఉన్నారనమాట. చూసిన వాళ్ళందరూ వీళ్ళు కాలక్షేపం చేయడానికి వచ్చారు అనుకున్నారు. సో కొద్దిసేపు తర్వాత జల్లె నిండా వాటర్ తీసుకొచ్చి ఒడ్డుకి పెట్టారు అనమాట. ఓకే లీడర్స్. సో ఒడ్డుకి పెట్టిన తర్వాత అప్పుడు చూసారు అనమాట ఆ రాజు, ఏంది ఇప్పుడు జల్లెల్లో నీళ్ళే ఉండవు కదా, ఎలా తెచ్చారని చూసేసరికి అందులో కోణంలో గుడికి వచ్చిన వాళ్ళందరూ కాయిన్స్ అసలు లేదు. సో ఆ కాయిన్స్ ఒక్కొక్కటి పేర్చాడు అనమాట జల్లెల్లో, ఆ నీరు ఉండిపోయింది. ఓకే లీడర్స్. సో ఇలానే మాకు కూడా 2018లో గౌతమ్ పాలి సార్ అనే వ్యక్తి మాకు కూడా జల్లెళ్ళు ఇచ్చారు. సో మేము కూడా ఈత కొట్టాము. అందులో ఆంజనేయులు సార్ యూసిడి, ఇక్కడ దాస్తారు బిఎంసీ ఈతలు కొట్టారు ఇద్దరు. సో జల్లె నిండా ప్లాన్స్ ఉన్నాయి కదా, కాయిన్స్ ప్లాన్స్ ఒక్కొక్కటి పేర్చుకుని 1 ఇయర్లో 1 lakh ఇన్కమ్కి వచ్చేసరికి కార్లు తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఫంక్షన్ హాల్ ముందు చూస్తున్నారు కదా, స్కోడా కారు, బెంజ్ కారు, ఇక్కడ సో మెనీ లీడర్స్ కార్స్ ఉన్నాయి కదా. సో ఇట్లా మేమేంటంటే అలా మా డ్రీమ్స్ అనేది మేము ఒక్కొక్క కాయిన్ ఎలాగో ప్లాన్స్ పేర్చుకున్నాము. ఇక్కడ కూడా ఫ్రెండ్స్ ఒక 1 year ప్లాన్స్ మీకు వచ్చినట్టు ప్లాన్స్ చెప్పిన తర్వాత ఒక 1 year తర్వాత మీరు చూడని వినని రిజల్ట్ కూడా వస్తుంది అనమాట. సో మేము నమ్మినాం కనుకే మా లైఫ్ ఇలా ఉంది. సో ప్లాన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. విష్ యూ లేటర్. సో నా పేరు పురుషోత్తం దాసు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో తెలంగాణ స్టేట్ పోలీస్లో సుమారుగా 14 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా జాబ్ ఉంది. 2023లో హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ కూడా వచ్చింది. సో పోస్ట్ రాగానే ఇమీడియట్గా నాకు అక్కడి నుంచి ఇన్స్పెక్టర్ నుంచి కాల్ వచ్చింది. సో దాసు నువ్వు ఒకసారి స్టేషన్కి వచ్చేసామ్మా అన్నాడు. నేను రాను సార్ అని చెప్పిన. ఎందుకు దాసు రావనుకున్నంటే, ఏం లేదు సార్, నాకు ఆల్రెడీ నేను చేయాల్సిన పని చేసేసిన, అయిపోయింది సార్ నా పని అన్నాను. ఏంది నీ పని ఏమైపోయింది అనుకున్నంటే, సో ఇప్పటి నుంచి నేను లెక్క పెడితే నా శాలరీ ఆల్మోస్ట్ రిటైర్మెంట్ అయ్యే లోపల 1,80,00,000 వస్తుంది. ఎంత? రిటైర్మెంట్ అయ్యే లోపల. అంటే ఎట్లుండాలి, కొద్దిగా కొన్ని బాడీ పార్ట్లు పని చేయవు. 60కి వచ్చినప్పుడు కొన్ని పని చేయవు కదా, చేస్తాయా? ఒకవేళ నీ బాడీ ఎక్సర్సైజ్, నీకు ఎటువంటి వ్యసనాలు, ఎటువంటి అలవాట్లు, ఎటువంటి దుర్వ్యసనాలు కనుక లేకపోతే నీ బాడీ మేబీ బాగుండొచ్చు. అది కూడా చెప్పలేము. ఎందుకంటే మనం ఈరోజు తినే తిండి కానీ, లేదనుకున్నంటే పీల్చే గాలి కానీ, లేదంటే తాగే నీరు కానీ మొత్తం అడల్ట్రేషన్. ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ పొల్యూషన్. అవునా కదా? సో మన పొల్యూషన్ వల్ల ఏం జరుగుతుందో చెప్పలేము. సో కాబట్టి ఖచ్చితంగా 60 సంవత్సరాలు బ్రతికిన తర్వాత, పని చేసిన తర్వాత 1,80,00,000 సంపాదించగలుగుతాను. కానీ నాకు వెస్టీజ్ నుంచి ఓన్లీ నా ఆదాయం ఎంతంటే 20 million, అంటే సుమారుగా 2,40,00,000 నా ఇన్కమ్. అంటే రిటైర్మెంట్ అయ్యే లోపల ఏదైతే సంపాదిస్తానో ఆ ఇన్కమ్ అనేది ఆల్రెడీ వెస్టీజ్లో వచ్చేసింది. అంటే నేను చేయాల్సిన పని చేసేసినాను. అర్థమైందా? నా పని అయిపోయిందా లేదా? నేను చేయాల్సిన పని చేసేసినాను. సో అయినా దాసు నువ్వు రావాలి, ఒక 5 సంవత్సరాల జీతం ఇస్తామని చెప్పి మళ్ళీ ఫోన్ చేశారు ఆయన. 5 సంవత్సరాల జీతం. ఎందుకంటే నేను 2018 స్టార్ట్ చేసిన తర్వాత 2019 ఆగస్టులో నా ఇన్కమ్ వచ్చి 82,000. 82,000 ఇన్కమ్ వచ్చినాక మా మేడం ఒక్కరే పోరాడుతున్నారు. అప్పటికి నేను పార్ట్ టైం చేస్తున్నాను, ఆమె ఫుల్ టైం చేస్తుంది. 82,000 ఇన్కమ్. సరే, ఆమె కొద్దిగా సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది చెప్పి అనుకున్నాను. ఈ సపోర్ట్ క్రమంలో నేను 82,000 వచ్చినాక మా మేడంకి నేను సపోర్ట్ ఎప్పుడైతే దాని గురించి ఏం చేసినంటే, ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి లాంగ్ లీవ్ అడిగినా. సార్ నాకు లీవ్ కావాలంటే, లేదు దాసు నీకు లీవ్ ఇవ్వడం కష్టం అని చెప్పిండు. ఎందుకనుకున్నంటే ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు నేను వెళ్ళి అడిగినాం డీజీపీకి, సార్ నన్ను ఆంధ్రాకి పంపించేసేయండి, నా శ్రీకాకుళం. సో నేను 16 జీవోలు రాలే, నాన్ లోకల్ కేటగిరీ కింద ఒక 2 లక్షల మందిలో ఒక 7 పోస్టులు ఉంటే 7 పోస్టులకి క్వాలిఫై వచ్చిందనమాట. అంటే అదర్ స్టేట్ వాళ్ళు ఎవరైనా రావచ్చు ఆ కేటగిరీలో. మళ్ళీ ఎవరైనా సార్ మా పోస్టులు మీరు తీసుకున్నారు, నా శాలరీ మీరు తీసుకున్నారు అనుకోగలరు. ఒరిస్సా వాళ్ళైనా రావచ్చు, జైపూర్ వాళ్ళైనా రావచ్చు, ఏ స్టేట్ వాళ్ళైనా రావచ్చు. ఆ కేటగిరీ ఉంటారు, 5% కేటగిరీ.
ఆ కేటగిరీలో ఇక్కడికి వచ్చాను అనమాట. అయితే నేను డీజీపీ దగ్గరికి వెళ్ళి అడిగితే డీజీపీ అంటే ఎవరో తెలియదేమో మీకు చెప్తా నేను. మన స్టేట్కి బాస్ ఎవరు? సీఎమా కదా? మన దేశానికి బాస్ ఎవరు? సీఎమా? పిఎం. అలాగే పోలీసులకు ఒక బాస్ ఉంటారు, ఆయన్నే డీజీపీ. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగిన, సింపుల్గా అడిగిన, సార్ నాకు మా ఊరు పంపించండి సార్ అడిగిన. పని వాళ్ళందరూ మీరు ఇట్లా వెళ్ళిపోతే ఇక్కడ పని చేసేటప్పుడు ఎవడు ఉన్నాడు అనుకుని చెప్పి ఆయన అంటాడు, నేను పంపించను, నేను రిటైర్మెంట్ అయినంత వరకు నేను పంపించనని చెప్పి మహేందర్ రెడ్డి అనే డీజీపీ ఉండేటోడు ఆయన పంపించలేను. పంపించలే అంటే పని చేసేవాడికి ఎక్కడైనా విలువ ఉంటుంది. అర్థమైందా? 5 సంవత్సరాలు శాలరీ ఇచ్చి ఉద్యోగం చేయి దాసు వచ్చేసి అనుకుని అంటుండంటే ఒకసారి ఆలోచించండి. అంటే పని ఎక్కడైనా చేస్తున్నా లేదా? అంటే పని రాక్షసుడు లెక్క. మార్నింగ్ 6 గంటలకు వెళ్తే రాత్రి 10, 11, 12 అక్కడే పెళ్ళం పిల్లలు వదిలేసి మొత్తం పోలీస్ స్టేషనే. ఎందుకంటే మా ఇన్స్పెక్టర్ నన్ను దువ్వేటోడు అనమాట. ఇట్లా మంచిగా ఏమని దువ్వేటోడు అనమాట, నువ్వు లేకపోతే పోలీస్ స్టేషన్ లేదని చెప్పేటోడు. ఫస్ట్ పోలీస్ స్టేషన్ హైత్ నగర్ రామోజీ ఫిలిం సిటీ ఐడియా ఉందా? లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్. దాసు నువ్వు లేకపోతే పోలీస్ స్టేషన్ లేదనుకునంటే నేను ఎట్లుండేటోడు అనుకునంటే ఆకాశంలో విహరించేటోడిని. నేను లేకపోతే పోలీస్ స్టేషన్ లేదు. ఇన్స్పెక్టరే డైరెక్ట్గా అన్నాడు. బీభత్సమైన సంతోషం. నాకు తెలిసి 20 లక్షలు చెక్ వచ్చినప్పుడు కూడా నాకు అంత సంతోషం లేదు, కానీ అప్పుడు బీభత్సమైన సంతోషం. దాసు నువ్వు తోపు, నువ్వు తురుము, అసలు నువ్వు కానిస్టేబులే కానీ ఐఏఎస్ ఐపీఎస్ లెక్క నీ ఆలోచనలు ఉన్నాయనుకో చెప్పేటోడు. అఫ్కోర్స్ విషయం ఏందనుకోనంటే అట్లనే, ఎందుకంటే స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్, ఉద్యోగంలోని అన్ని దాంట్లో ఫస్టే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అనిల్ సార్ ఒక మెసేజ్ పెట్టాడు. ఇక్కడ డైమండ్ ఉన్నారు, డైమండ్ కదా, ఒక తెలంగాణ ఒక స్టేట్ లిస్ట్ పంపిస్తే ఆ లిస్ట్ పంపించాడు. సార్ ఇందులో మీ పేరు కనిపిస్తుంది, మీరేనా సార్ అంటే అవునా నాయన నా పేరని చెప్పిన. పురుషోత్తమ్ దాసు PC 4439 యు ఆర్ ద క్వాలిఫైడ్ ఫర్ ది హెడ్ కానిస్టేబుల్ అని చెప్పి అందులో 512 మంది లిస్టులో ఫస్ట్ పేరు ఎవరిది ఉందని నాదే. ఎందుకు నాదే అనుకో చెప్తున్నట్టే, రన్నింగ్ కూడా ఎట్లా పరిగెడతానంటే మామూలు కాదు. 100 అంటే ఇంచుమించుగా 10 కిలోమీటర్లు కూడా 42-44 నిమిషాల్లో పరిగెట్టగలుగుతాను. 5 కిలోమీటర్లు కూడా చాలా సింపుల్గా 19-20 నిమిషాల్లో పరిగెడతాను. ఇది రికార్డ్స్ అనమాట ఇవన్నీ. అలా బాగా పరిగెత్తేటోడిని, బాగా చదివేటోడిని కానిస్టేబుల్ ఎందుకు తీసుకున్నాడు సార్ అనుకునంటే, కానిస్టేబుల్ నేను సెలెక్ట్ చేసుకోలే. ఎందుకంటే నాకు 10వ తరగతి వరకు నాకు కాళ్ళకి చెప్పులే ఉండేవి కావు. మా ఇల్లు మొత్తం కూడా చదువు అంతా ఏంటంటే వీధి దీపాల కింద నా చదువు. మా ఇంటికి నేను 2006 డిసెంబర్ 9 ఉద్యోగం వచ్చింది, కానీ జనవరి 14వ తారీఖున మా ఇంట్లో ఎలక్ట్రిసిటీ పవర్ వచ్చింది. నాకు ఉద్యోగం వచ్చిన 1 నెల తర్వాత ఇంట్లో ఎలక్ట్రిసిటీ వేసారంటే నా జీవితం ఎట్లుండేదో ఒకసారి ఆలోచించండి. చాలామంది అనుకోవచ్చు, సార్ మీరు ఒక 74 లక్షలు బెంచ్ నడుపుతున్నారు, ఎట్లా నడుపుతున్నారంటే నాకేం బ్యాక్గ్రౌండ్ లేదు ఇక్కడ. మీ లెక్కే ఇంచుమించుగా నాది. అప్పుడులో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో గవర్నమెంట్ ఒక గృహం ఇచ్చింది, ఇందిరమ్మ ఇల్లు ఏదో ఇచ్చింది, అందులో ఉన్నాం కాబట్టి పక్కా ఇల్లు, లేదంటే గుడిసె. అర్థమవుతుందండి. సో చాలామంది అనుకోవచ్చు, సార్ నాకు బ్యాక్గ్రౌండ్ మాకు లేదు 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 అనకండి ఎవరు, మాకు కూడా ఏం లేదు. సో బిజినెస్లోకి వచ్చినప్పుడు మాకు తెలుసు 13 లక్షల అప్పుతో వచ్చాను నేను. సో అది ఎందుకు వచ్చాను కూడా చెప్తా చూడండి. జాబ్లోకి వచ్చినాక అర్థమైంది 4800 శాలరీ వచ్చింది. ఒక 2 సంవత్సరాల తర్వాత అర్థమైంది జాబ్లో జీతం తప్ప జీవితం రాదనే విషయం నాకు అర్థమైంది. ఏందిరా 2 సంవత్సరాల్లో నేను చిన్నప్పుడు ఏమనుకున్నానంటే, నాకు మా ఫ్రెండ్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ అరే గవర్నమెంట్ జాబ్ వచ్చింది, నువ్వు తోపురా తురుము, నువ్వు అసలు మామూలుడు కాదు, నువ్వు ఇది అది అనుకున్నానంటే 5వ తారీఖుకి జీతం అయిపోతుంది. మిగతా 25 రోజులు దేవి భవతి భిక్షాందేహి భవతి భిక్షాందేహి. ఎలా అడుగుతాం మనం? అరే మామ ఒక 5,000 పంపించు, అరే మామ 2,000 పంపించు. ఇట్లా ఎన్ని సంవత్సరాల నుంచి అంటే 14 సంవత్సరాల నుంచి ఇదే మాట, ఇదే ఆలోచన. 14 సంవత్సరాల నుంచి మాకు దోస్తులు ఉండేటోళ్ళు, పక్కా తాగుబోతులు. వాళ్ళు ఇంటికి ₹1 కూడా పంపించేటోళ్ళు కాదు. నేను 4,800లో 800 పెట్టుకొని 4,000 పంపించేటోడు నేను.
సో నేను సిఏ రైటర్గా ఉండేటోని ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా లాస్ట్ నేను లీవ్లో తీసుకున్న సిఏ రైటర్. అంటే సిఏ లేడనుకోండి, మొత్తం బాధ్యత అంతా ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్లో తెలుసు, మొత్తం నా చేతిలో నడుస్తుంది అంత కథ. నేను ఆడిస్తాను, ఇట్లా మొత్తం ఇట్లా ఆడించేస్తాను అనమాట. అట్లాంటి కాబట్టి కొద్దిగా చిల్లర మాట ఖర్చులు వస్తాయా లేవా? 5 లక్షలు 10 లక్షలు అప్పుడప్పుడు వస్తుండేవి. ఒక్కో కేసుకి 1 లక్ష 2 లక్షలు అట్లా వచ్చేవి అనమాట. ఇప్పుడు రావు, వీళ్ళకి ఏమంత తెలివితేటలు లేవు, నా కథలు వేరుంటాయి. అర్థమవుతుందా? కానీ విషయం అర్థమైంది ఏంటంటే, నేను తీసుకునేటువంటి కాదు, నా చేతిలో నుంచి చెల్లేవి. కానీ అది పాపం డబ్బులు, అవునా కదా? ఒకరి పేరు బదులుగా ఇంకోటి పేరు పెట్టడం, ఒకటి బదులుగా ఇంకోటి జైలుకి పంపించడం, ఇట్లాంటి చేసినప్పుడు డబ్బులు వస్తాయా లేవా? అది పాపమా కాదా? ఆ పాపం డబ్బులు నాకు వద్దని చెప్పి నేను బాగా ట్రై చేసినాం. మళ్ళీ ఇంకేదైనా ఐఏఎస్ ఐపీఎస్ సివిల్స్కి ప్రిపేర్ అయినా, గ్రూప్స్ ప్రిపేర్ అయిన తర్వాత అందులో క్వాలిఫై అయిపోయినా. క్వాలిఫై అయిపోయిన తర్వాత ఏం చేశానంటే, 1-2 మార్కులతోని నాకు డిస్క్వాలిఫై చేశాడు. అంటే నేను డిప్యూటీ తహసీల్దార్ కావాలి. యాక్చువల్గా నాకు ఇంటర్వ్యూలో డిప్యూటీ తహసీల్దార్ ఇవ్వాలి, ఆ టైంలో నాకు ఇవ్వలేదు కాబట్టి సరే మళ్ళీ ట్రై చేద్దామని సరిగ్గా 2011 నుంచి 17 వరకు ఏ నోటిఫికేషన్ కూడా లేదు. ఎందుకంటే జై తెలంగాణ అనుకుని వచ్చిందా లేదా? అక్కడ నోటిఫికేషన్ లేవు, ఇక్కడ నోటిఫికేషన్ లేవు, ఆడలేదు ఈడలేదు, అన్ని కథ, అవునా కదా? ఈ కథలు అయ్యేసరికల్లా నాకు అర్థం సిచ్యువేషన్లో, అరే ఎంత జాబ్ చేసినా ఐపీఎస్ ఐఏఎస్ అయినా మళ్ళీ సీఎం దగ్గర చేతులు కట్టుకుని నిలబడాలి, అవునా కదా? నిలబడాలి లేదా? సో మళ్ళీ ఎందుకు అనుకొని చెప్పి నేను ట్రై చేస్తున్న క్రమంలో 2012 జూన్ 26వ తారీఖున ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ వచ్చింది, బిజినెస్ ఆపర్చునిటీ. ఈ లోపల నేను ఏం చేస్తాను అనుకుంటే, హార్డ్వేర్ నెట్వర్కింగ్, C++ లాంగ్వేజ్, కంప్యూటర్ కోర్సెస్ అన్నీ. ఒక్కసారి లేడీస్కి ఇచ్చేసేయండి ప్లీజ్. ఆడపిల్ల C++ లాంగ్వేజెస్, అలాగే ఒరాకిల్, PGDCA, ఇవన్నీ లాంగ్వేజెస్ అన్నీ నేను నేర్చుకున్న తర్వాత ఎట్లా ఉంటుంది? బాగా చదువుకున్నట్టు ఎట్లా ఉంటుంది? పొగరుంటుందా లేదా? కళ్ళు నెత్తుకెక్కుతాయా లేవా? నెత్తుకెక్కుతాయా? ఎక్కదా? ఎక్కుతాయా లేదా? సో నాకైతే ఏం ఎక్కలేదు, నెత్తికైతే ఏం ఎక్కలేదు. ఎందుకనుకునంటే చిన్నప్పటి నుంచి నాదేంటంటే ఒదిగుండే స్వభావం, నలుగురికి గౌరవించే స్వభావం, సంస్కారం ఉన్న. ఇప్పుడు మనిషి గౌరవించుకోవడం సంస్కారమా కదా? ఆ చిన్నప్పుడు మాకు తల్లిదండ్రులు నేర్పించారు మాకు. అట్లా ఏముండేటని కాదు, ఎంత ఎదిగినా కూడా అసలు ఏం చదువుకోని వ్యక్తి లెక్క ఉంటాను నేను. చాలామంది నాకు అడుగుతారు, అన్ని నేను ధారాళంగా నేను కంప్యూటర్ సాఫ్ట్వేర్ తయారు చేసి కూడా ఇస్తాను, నేను ఫ్రీగా తయారు చేసి ఇచ్చిన సందర్భాలను పోలీస్ డిపార్ట్మెంట్కి. అంటే ఆలోచించండి, ఒక 5 లక్షలు 10 లక్షలు పెడితే ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి సాఫ్ట్వేర్ తయారవుతుంది. అట్లాంటిది నేను నా యొక్క నాలెడ్జ్తో తయారు చేసి ఇచ్చేసిన. మా ఇన్స్పెక్టర్ తబ్బిపోయి, దాసు నువ్వు తోపురా, నీకు అమెరికా పంపిస్తాను, అక్కడ 5-10 లక్షల శాలరీ వస్తుంది, నువ్వు అక్కడికి వెళ్ళి చేసుకోనుకుని అంటే, ఆడ మన అమ్మ నాన్న అయితే ఉండరు కదా సార్ అనుకునంటే, ఓరి నాయన నువ్వు ఎట్లే ఉంటావు ఇక్కడే ఉంటావు అన్నాడు. నువ్వు ఎట్లే ఉంటావు ఇక్కడే ఉంటావు అన్నాడు. సరే నాకు ఏదైనా కూడా నా తల్లిదండ్రుల దగ్గర ఉండాలి, నా ఫ్యామిలీతో ఉండాలని చెప్పి నా ఆలోచన. ఈ సిచ్యువేషన్లో వచ్చింది. సో చూడండి, బిజినెస్ చేయాలన్న ఆలోచన ఎప్పుడైతే వచ్చిన తర్వాత బీభత్సంగా పనిచేయడం స్టార్ట్ చేసినాం. ఆ బిజినెస్ కూడా ఎలా వచ్చింది అనుకున్నంటే చెప్తా చూడండి. నేను డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత కర్కోటకుడు లెక్క తయారైనా. కర్కోటకుడు మామూలు కాదు, రౌడీ పోలీస్ అని కూడా పేపర్లో వచ్చింది చాలాసార్లు. ఎందుకనుకున్నంటే నేను ఏం చేసిన, చాలామందికి ఇంటికెళ్ళి కొట్టేటోడిని ఏదో నా ఎదురుగా అన్యాయం జరిగింది అనుకున్నంటే, అంత కోపం. సో అందుకనే నన్ను సస్పెండ్ చేయడానికి చాలా సిచ్యువేషన్స్లో SBI ఎంక్వైరీలు అవన్నీ జరిగినాయి, మీకు తెలీదు, స్పెషల్ బ్రాంచ్ ఎంక్వైరీలు. ఆ సిచ్యువేషన్లోనే నాకేం చేశారనుకోండి, నాకు ఒక మంచి పోస్ట్ వచ్చింది, ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ అని. సో అది గెజిటెడ్ ఆఫీసర్. ఆ పోస్ట్ వచ్చింది, నా మీద ఉన్న రిమార్క్స్ మీద అది నన్ను ఇవ్వలే. అది ఇచ్చి ఉన్నట్టే ఈరోజు మీ ముందు మాట్లాడేటువంటి కాదు. ఎందుకంటే ఆల్రెడీ గ్రీన్ పెన్ను టకటకట సైన్ చేస్తే గ్రీన్,
గ్రీన్ సైన్ చేస్తే శాలరీ బాగా వస్తుంది. సో మంచిగా ఉన్నది. కానీ నాకు అది ఒక రిమార్క్, 1.5 డే నేను ఆబ్సెంట్ అయ్యాను. ఆ 1.5 డే ఆబ్సెంట్ అయ్యింది అనుకున్నాను, మా చిన్న మ్యారేజ్ గురించి నేను ఆబ్సెంట్ అయ్యాను నేను పోలీస్ అకాడమీ నుంచి. ఆ ఒక్క రిమార్క్తోనే మేబీ నేను ఒకవేళ అక్కడ కొద్దిగా మేనేజ్ చేసి ఒక 5,000 10,000 ఇచ్చుంటే అయిపోతుండేది. కానీ నాకు జెన్యున్గా రావాలని ఆలోచన, నా యొక్క స్కిల్ చూసి రావాలని ఆలోచనతో నేనేం చేసినా విడిచిపెట్టేసిన ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ని. సో ఆ తర్వాత 6.5 సంవత్సరాలు ఆ కంపెనీలో చేసాము. కానీ అనుభవం వచ్చింది కానీ ఆదాయం అయితే రాలేదు. సో ఒకసారి ఆలోచించండి, 6.5 సంవత్సరాలు నిలబడ్డామంటే అంత ఈజీనా? ఒక పంట కూడా 5 సంవత్సరాల్లో మనకి దాని ప్రతిఫలం వస్తుంది. ఒక మామిడి తోట వేసినా ప్రతిఫలం ఎన్ని రోజులకు వస్తుంది? 5 సంవత్సరాలకు వస్తుందా లేదా? కానీ ఒక్కసారి ఆలోచించండి, 6.5 సంవత్సరాలు పోరాడం. మీకు తెలీదు హార్డ్ వర్క్ ఎట్లా ఉండదంటే, మా మేడం 7 నెలల గర్భిణీ స్త్రీని పట్టుకొని ఒక బండి మీద కూర్చోబెట్టుకొని 7 నెలల గర్భిణీ స్త్రీ ఆమె వెనకాల కూర్చోబెట్టుకొని 7 నుంచి సాద్నగర్ అంటే మీకు జడ్చర్ల 100 కిలోమీటర్లు వెళ్ళేటోండి, ముంబై హైవేలో వెళ్ళేటోండి, నల్గొండ ఇట్లా చాలా వచ్చేటోండి. యావరేజ్ ఇన్కమ్ 3,000 వచ్చేది, హైయెస్ట్ ఇన్కమ్ వచ్చి 23,000 వచ్చింది. అరే ఏదో చేస్తున్నాం కానీ రైట్ కంపెనీయే కాదా అనే విషయం మేము ఎప్పుడు ఆలోచించలేం. కానీ ఆ తర్వాత 2017లో ఆగస్ట్ నుంచి మా మదర్కి కొద్దిగా హెల్త్ చాలా బాగా డిస్టర్బ్ అయిపోయింది. 2017లో ఫిబ్రవరిలో మా మదర్ చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆమె చనిపోక ముందు మాకు అమ్మ ఏమన్నదంటే, ఒరే నాయన నువ్వు ఎప్పుడు బాగా చదువుతావు, అన్నీ నీ దగ్గరికే వస్తాయి, కానీ నీకెందుకు ఈ 1,00,000 రూపాయలు ఇన్కమ్ ఎందుకు రావట్లేదు? ఒక్కసారి నువ్వు పని చేస్తున్నావు, కంపెనీ రైట్గా ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోరా నాన్న అనుకో చెప్పి మా అమ్మ ఆ మాట చెప్పింది. 3-4 రోజుల తర్వాత చనిపోయింది. ఈరోజు స్వర్గంలోని చూస్తుంది. ఎందుకంటే ఆ అమ్మకి చెప్పేటువంటి అనమాట, అమ్మ 1,00,000 రూపాయలు నీకు సంపాదిస్తానమ్మా, 1,00,000 రూపాయలు సంపాదిస్తాను, 1,00,000 రూపాయలు సంపాదిస్తానని చెప్పి ఎప్పటి నుంచి సుమారుగా 2006 నుంచి 2017 వరకు చెప్తూనే ఉన్నాను. మొదట 1 to 2 years నమ్మేది. ఆ తర్వాత సరేలే ఏదో చెప్పుకుంటాడు అనుకుని అనేది. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటనుకునంటే కొద్దిగా చేంజ్ చేద్దామని చెప్పి 2018 ఆగస్టు 3వ తారీఖున నేను ఏం చేశానంటే ఒక 8 కంపెనీలు రీసెర్చ్ చేసాం. రీసెర్చ్ చేసిన తర్వాత ఏవి రేట్ కంపెనీలు, చాలామంది ఏం చేస్తారంటే ఇలాంటి దగ్గర పొరపాటు చేస్తారు. నాకు ఆల్రెడీ శాలరీ వస్తుంది, 44,000 వస్తుంది. 2018లో గవర్నమెంట్ జాబ్ ఉంది. నేను ఎక్కడ పార్ట్ టైంగా చేసినా కూడా నేను అప్పటికే రిమాండ్ డైరీ, కేస్ డైరీ ఇవన్నీ చేసేసాను. అంటే దానికి ఒక పార్ట్ టైంగా డబ్బులు వస్తాయి. కానీ నేను ఏమనుకున్నా అంటే లైఫ్లో ఫ్రీ అయిపోవాలి. నేను డబ్బుల గురించి నాకు జీవితంలో ఎప్పుడూ ఆలోచన అనేది రావద్దు. డబ్బులు నేను పడుకున్నప్పుడు కూడా డబ్బులు నా గురించి పనిచేయాలి. అట్లాంటి బిజినెస్ ఏమైనా ఉందా అని చెప్పి ఆలోచించే ఆ టైంలో చాలా కంపెనీలు నా దగ్గరికి వచ్చినాయి. మాది బాగుంటుంది, నువ్వు అటోటే నువ్వు ఇటోటే, అటోటే ఇటోటే, నువ్వు ఇంట్లో కూర్చో, నెల డబ్బులు వస్తాయి, లేదంటే కొంతమందికి వారం డబ్బులు వస్తాయి అంటారు. ఇట్లా ఎవరైతే తీయని మాటలు చెప్తారో వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేస్తారు అన్నట్లు లెక్క. ఏ పని చేయకుండా డబ్బులు వస్తాయి అనుకుంటే మీరు ఆ విషయాన్ని మీరు నమ్మొద్దు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో నీకు ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్లో నేను పనిచేసినోడిని. సుమారుగా 3,000 కంపెనీలు మన ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. మనం ఒక 13 కంపెనీలని బ్యాన్ చేస్తాం. బ్యాన్ చేయడం అంటే మొత్తం దాన్ని అంటే చేంజ్ సిస్టమ్, నువ్వు కట్టు 10 మందితో కట్టించు. ఇట్లాంటి కంపెనీలు ఏవైతే 10 రూపాయలు కట్టించినా కూడా 2016 తర్వాత గవర్నమెంట్ ఎంత స్ట్రిక్ట్ అయిపోయిందంటే 10 రూపాయలు కట్టించినా కూడా నీకు డెకాయిటీ 7 సంవత్సరాలు జైలు శిక్ష వేయచ్చు. అలాంటి చట్టాన్ని తీసుకుని వచ్చారు మన భారత ప్రభుత్వం 2016లో. సో నాకు అర్థమైంది, అదే కంపెనీ మార్చే క్రమంలో రైట్ కంపెనీ ఎంచుకోవాలని చెప్పి 2018 ఆగస్టు 3వ తారీఖున నేను యూట్యూబ్లో చూస్తున్నాను అనమాట. ఇట్లా చూస్తున్నాను. అంతకుముందు నేను ఆఫీస్కి వెళ్ళాను. సో ఎక్కడైతే సక్సెస్ ఉందో చెక్ చేసుకున్నాను. ఆ సక్సెస్ని చూసిన తర్వాత నాకు అనిపించింది, ఎందుకంటే అప్పటికే 2018 సరికే 4,000 మంది కార్ అచీవర్స్ ఉన్నారు. 4,000 మంది.
ఏం సార్ 4000 మందితో గొప్పదనం ఏముండదు అనుకోవచ్చు మీరేమో. 4000 మందికి ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ మీరు చూడండి, ఇన్ఫోసిస్, విప్రో, సత్యం మహేంద్ర, ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కంపెనీల దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి చూడండి. వాళ్ళ దగ్గర కార్ అచీవర్స్ ఎంతమంది ఉంటారు తెలుసా? ఎంతమంది ఉంటారు? 10 సాఫ్ట్వేర్ కంపెనీల యొక్క కార్ అచీవర్స్కి మన ఒకే ఒక కంపెనీ ధీటుగా సమాధానం చెప్పగలిగే ఒకే ఒక కంపెనీ, దట్ ఈజ్ వెస్టీజ్. అది చూసిన తర్వాత నేనేం చేసినంటే ఎవరికైనా జాయిన్ చేయండి అనుకో చెప్పి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే మా యొక్క ఎక్సైట్మెంట్ చూసి మీ పేరెంట్స్ సార్ అంటే దాసు, పురుషోత్తం దాస్ అని చెప్పేటోడిని. మా మేడం పూర్ణ, మీరు ఏం చేస్తారు? పోలీస్ డిపార్ట్మెంట్. అయ్యో సార్ నేను చేయలేను సార్. వాళ్ళు చేసేటోళ్ళు మా ఎక్సైట్మెంట్ చూసి చేసేటోళ్ళు కాదు. ఎందుకనుకుంటే పోలీసు ఒరే నాయన వాళ్ళకి క్లారిటీ ఉంటుంది కదా కంపెనీ మీద, వీళ్ళు చేసేటోళ్ళు కాదు జాయినింగ్. నన్ను అట్లా 3-4కి వెళ్ళాం, చేయలే. ఒక ఆమె నెంబర్ తీసుకుంది, సార్ మీ ఇంటికి వెళ్ళాక జాయిన్ చేసి పంపిస్తాం అనేది ఫోన్ చేయడం స్విచ్ ఆఫ్ చేసి పెట్టేసింది. తర్వాత యూట్యూబ్లో ఒక 5 మంది సబ్స్క్రైబర్లు ఉండే, ఒక యూట్యూబ్లో చూస్తుండే అందులో ఒక ఆయన, నేను క్యాబ్ డ్రైవర్ అండి, నేను ఈ బిజినెస్లో ఇట్లా ఈ విధంగా డబ్బులు వస్తాయి, ఈ విధంగా నేను పని చేస్తున్నాను అని చెప్పి ఒక ఆయన క్యాబ్ డ్రైవర్ చెప్తున్నాను. ఆయన పేరు ఎవరు కాదు, అవర్ గ్రేట్ అప్లైన్ రంగలిపల్లి శ్రీనివాస్ సార్. 3వ తరగతి చదువుతున్నాడు ఆయన. 3వ తరగతి చదువుకున్నాడు ఆయన. మనకేమో కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయని చెప్తే ఎవరైనా నమ్ముతాడా? గుర్తుపెట్టుకొని, చదువుకి సంపాదనకి ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి సంబంధం లేదు. మీకు ఆ విషయం మీకు అర్థం కావాలి. ఎందుకనుకోనంటే 1 కోటి రూపాయలు తీసుకుని బ్యాంకులో వేసినా 95,000 రూపాయలు వడ్డీ వస్తుంది. దీనికి ఏమైనా చదువు అవసరమా? మీకు తెలుసా? బాగా చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు. ఆ కొద్దిగా మధ్యలో కూర్చున్న వాళ్ళు ఫస్ట్ రోజు ఉన్న వాళ్ళందరూ చదువులు బాగుంటాయి, వాళ్ళవి మంచి ఉద్యోగాలు చేస్తారు. మధ్యలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొద్దిగా బిజినెస్లో చిన్న బిజినెస్లో పెట్టుకుంటారు. ఆ లాస్ట్ రోలో కూర్చుంటారు చూడండి, వీళ్ళందరూ ఒక కంపెనీలో పెడతారు. ఆ కంపెనీలో ఫస్ట్ రోల్లో ఉన్న వాళ్ళని ఉద్యోగులుగా పెట్టుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ రో ఉన్న వాళ్ళందరూ కూడా చదువుతారు, రోజు పుస్తకాలు పట్టుకొని ఈ 2-3 రోజులు చదువుతూనే ఉంటారు ఇట్లా. అవునా? మధ్య రోజులు ఉన్న వాళ్ళు అటు ఉంటారు ఇటు ఉంటారు, ఎంజాయ్మెంట్ చేస్తారు, చదువుతారు. లాస్ట్ రోజులు ఏంటంటే వాడికి ఆకాశం వచ్చి పిడుగులా వాడి మీద పడితే తప్ప చదవడు. అట్లాంటి వాడు కామన్ సైన్స్ బీభత్సంగా ఉంటుంది. ఈ భూమి మీదకి వచ్చినాడు భగవంతుడు మనకి ఇంకిది జ్ఞానం అనేది మన మైండ్లోకి పెట్టి పంపిస్తారు. అదొక్కడి ఉంటే చాలు, ఇంకిది జ్ఞానం. ఇక్కడ ఆడ కొనేది ఏదో ఇక్కడ కొనుక్కో, ఈ కొనుక్కునేది నలుగురు చెప్పు అనుకొని అంటే ఇందులో రాకెట్ సైన్స్ ఉందా? ఇదే ప్లాను నేను 17 మందికి చెప్పిన, ఆడ కొనేదేదో ఇక్కడ కొనుక్కో, ఇదే విషయం నలుగురు చెప్పు. ఇదే ప్లాన్ 17 మందికి చెప్తే 5 జాయిన్ అయ్యారు. 5 జాయిన్ అయ్యారు. బిజినెస్ ప్లాన్ సార్, నాకు బిజినెస్ ప్లాన్, నాకు రాకెట్ సైన్స్, నాకు చాలా కష్టం అనేటువంటి చేతులు లేపండి. ఇప్పుడు ఆడ కొనుక్కునేది ఏదో ఇక్కడ కొనుక్కో, ఇదే విషయం నలుగురితో చెప్తే 60% మీకు ఇన్కమ్ వస్తుంది. అవునా? ఇప్పుడు మీకు చెప్తాను కదా, మీకు ఒక ఆధార్ కార్డు ఇస్తే మీకు ఏం చేస్తే పాన్, ట్యాన్, మినిస్టర్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, ట్రేడ్ లైసెన్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ మీకు ఇచ్చేస్తుంది. అంటే ఇప్పుడు శంకర్ సార్ ఉన్నారు, శంకర్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్ట్ అయింది, అనిల్ ప్రైవేట్ లిమిటెడ్, పురుషోత్తం దాసు ప్రైవేట్ లిమిటెడ్, గీత ప్రైవేట్ లిమిటెడ్, సంజయ్ ప్రైవేట్ లిమిటెడ్, అట్లా మీకు సంగీత ప్రైవేట్ లిమిటెడ్. మీ యొక్క కంపెనీ స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా? దీంట్లో 60% ఇన్కమ్ అనేది మీరే తీసుకుంటారు. కానీ ఈ 60% ఇన్కమ్ మీ దగ్గరికి వచ్చిన రావాలనుకుంటే యు ఆర్ ద ఓనర్, యూ విల్ బి ద ఓనర్. ఎప్పుడైతే మీరు ఓనర్ లెక్క మీరు ప్రవర్తించగలుగుతారో, ఓనర్ లెక్క ఎప్పుడైతే ఉండగలుగుతారో అప్పుడే పురుషోత్తం దాసు లెక్క 2 మిలియన్ మీరు సంపాదించగలుగుతారు. చూడండి, బిజినెస్లో పెద్ద ఏం లేదు. ఇందులో ఒకటి ఏంటంటే మీరు ఫస్ట్ యు ఆర్ ద ఓనర్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ యువర్ కంపెనీ. మీరు మీ ప్రైవేట్ లిమిటెడ్లో 60% అనేది మీరు తీసుకుంటారు, 40% కంపెనీ తీసుకుంటారు. అంతే కదా? వెస్టీజ్ కార్పొరేషన్ ఏమంటుంది, మీకు ఒక ఐడి ఇచ్చినాక మీ యొక్క ప్రైవేట్ లిమిటెడ్ స్టార్ట్ అవుతుంది. అవునా?
సో నాకు వెస్టీజ్లోకి వచ్చినాక నాకు అర్థమైంది ఏంటనుకుంటే, నాకు కంపెనీ ప్రోడక్ట్స్ ఇస్తుంది, దీన్ని నా ఆర్గనైజేషన్ని నేను ఎంత డెవలప్ చేస్తే అంత టర్న్ ఓవర్ అవుతుంది అనుకున్నా. ఫస్ట్ మంత్ వచ్చి నేనేం చేస్తాను అనుకున్నంటే, మా అప్లైన్కి కాల్ చేస్తే ఆయన 2-3 రోజులు కొద్దిగా స్లోగా ఐడి నెంబర్ నాకు పంపించడం, ఇమీడియట్గా పంపించాలి ఐడి నెంబర్. ఎందుకంటే చాలామంది ఉంటారు కదా, ఈ సోషల్ మీడియాలో ఫోన్ చేసినామంటే మనకు ఎట్లా ఉంటారు, సోషల్ మీడియా చిత్తకర్త కుక్కలు చాలా ఉంటాయి, ఉండవా? ఆడపిల్ల దొరికిందంటే ఇట్లా మెసేజ్లు పెడుతూనే ఉంటాం. మన దౌర్భాగ్యం ఏంటంటే మగవాళ్ళు ఆడవాళ్ళ వేషం వేసి మరీ మెసేజ్లు చేస్తారు. చేయరా? నేను ఇన్ని కేసులు చూసినా అంటే నాకు తెలుసు, చాలా కేసులు. సైబర్ క్రైమ్లో 2 సంవత్సరాలు చేస్తాను నేను. ఇప్పుడు కూడా సైబర్ క్రైమ్ నుంచే నేను లాంగ్ లీవ్ తీసుకున్నాను. నాకు అన్నీ తెలుసు. ఎందుకు విషయం అన్నీ తెలుసు అంటే అక్కడి వరకు, ఆ కేసుల వరకు తెలుసు. అన్నీ తెలుసు అంటే నాకు అన్నీ తెలీదు, అక్కడి వరకు తెలుసు అన్నట్టు లెక్క. చాలామంది ఇక్కడ ఉంటారు నాకు అన్నీ తెలుసు, ఐ నో యాటిట్యూడ్ ఉండేటోళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ యొక్క రంగాల్లో వాళ్ళు నిష్ణాతులు అయి ఉండొచ్చు, కానీ నేను ఆ కేసుల వరకు నిష్ణాతులు. ఎందుకనుకున్నట్టే, నేను ఏదైనా కేసు పెట్టానంటే వాడు ఖచ్చితంగా 7, 3 నుంచి 7, 10, 14 ఖచ్చితంగా జైలు శిక్ష పడాల్సిందే. అట్లా రాస్తాను నేను. రాశానంటే మనకు రోడ్లు ఊడ్చే పని ఇచ్చినా కూడా ఎవడరా ఈ రోడ్డు ఊడ్చాడన్నట్టు ఉండాలి. నేను అట్లా రోడ్డు ఊడుస్తాను. నా రోడ్డు ఊడ్చే పని ఇచ్చినా కూడా, స్వీపర్ పని ఇచ్చినా కూడా ఎవడరా ఈ ఊడ్చాడు అనేటట్లుగా. అర్థమవుతుందా? అంత కమిట్మెంట్తో, అంత డిటర్మినేషన్తో మీరు చేయగలగాలి. లేదనుకునే టైం చేయలేం. హౌ టు డూ వీ నీడ్ ఏ ఆర్గనైజేషన్? ఎట్లా బిల్డ్ చేస్తాం? మన మనుషులతో మాట్లాడకపోతే ఎట్లా బిజినెస్ బిల్డ్ చేస్తాం? ఈ భూమి మీద అతి కష్టమైన పని ఏందో తెలుసా? ఎవరైనా చెప్పండి. ఏం పని? మనుషులతో మాట్లాడడమే ఈ భూమి మీద అతి కష్టమైన పని. ఎందుకంటే ఈ మధ్యలో అబ్బాయి గారి సినిమా ఒకటి ఉంటుంది, ఐడియా ఉందా? అబ్బాయి గారి సినిమా తెలీదు. అబ్బాయి గారో లేకపోతే ఇంకేదో పేరు ఉంటుంది. వినోద్ కుమారు, సుహాసిని గారు ఉంటారు. ఆయన దిగుతాడు అనమాట. బస్ దిగగానే ఇలా దిగుతాడు. దిగిన తర్వాత, ఏమంటే ఇక్కడ బ్యాంక్కి ఎట్లా రూట్ ఉన్నది అనుకున్నంటే, ఫస్ట్ నువ్వు దిగగానే ఫస్ట్ నమస్కారం చెప్పాలని నీకు ఇంగిది జ్ఞానం లేదా అంటాడు. ఇది ఎందుకైనా ఆయన వాడికి అడ్రస్ అడిగితే నమస్కారం పెట్టమంటాను అనుకో చెప్పి కొద్దిగా ముందుకు వెళ్తాడు. వెళ్ళి అట్లా బ్యాంక్కి సీతారత్నం గారు అబ్బాయి అనుకుంటాం, సీతారత్నం గారు అబ్బాయి. సో సినిమాలు చూడడం చాలా రోజులు అయిపోతుంది. సో అయితే కొద్దిగా ముందుకెళ్ళినాక, నమస్కారం అండి, ఇక్కడ బ్యాంక్ అడ్రస్ ఎక్కడ అనుకున్నంటే, నీకు నమస్కారం కావాలా బ్యాంక్ అడ్రస్ కావాలంటాడు. నీకు ఏది కావాలో అది అడగలగా, నమస్కారం ఎందుకు చెప్తున్నావు నువ్వు? నీకు ఏది కావాలి అని సరే లేని చెప్పి, ఇట్లా కాదులేని అని చెప్పి కొద్దిగా ముందుకెళ్ళి ఈ రెండింటిని కలిపి చెప్తాడు అనమాట. ఇక ఇవి వాళ్ళు చూసుకొని ఆ బ్యాంక్ అడ్రస్, నమస్కారం, ఈ 2 కలిపి చెప్పగానే ఇమీడియట్గా ఏమంటాడంటే, అసలు నీకేం కావాలో క్లారిటీ ఉందా అంటాడు. వాళ్ళు 3వ దగ్గరికి వెళ్ళి 4వ దగ్గరికి వెళ్తే ఇక లాస్ట్కి ఇట్లా కాదులేని చెప్పి సైకిల్తో ఇలా చూపిస్తుంటాడు. నాకు చాలా రోజులు అయితే ఇక్కడ చెప్పి సైకిల్తో చూపిస్తుంటాడు. నీకేం మాటలు రావా అంటాడు. మన దగ్గర కూడా చాలామంది మిమ్మల్ని మాట్లాడనివ్వకుండా చేసే దుర్మార్గులు బయట చాలామంది ఉన్నారు. చాలామంది దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళు ఏం చేయరు, వాళ్ళకు వచ్చిన ఇష్టమైన సందేశాన్ని, ఇష్టమైన వాక్యాలు, ఇష్టమైన సెంటెన్సెస్ ఏవైతే రావాలో అవి వచ్చేంత వరకు వాళ్ళు సంతోషపడతారు. చాలామంది మిమ్మల్ని మీ వల్ల కాదు 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 అని చెప్పి కొన్ని లక్షల సార్లు మీ చెవి వినేసరికల్లా మీ మైండ్ ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఏం చెప్తుంది అనుకున్నట్టే, నీ వల్ల కాదు అనే విషయం తీసుకుని వస్తుంది. కానీ ఈరోజు పురుషోత్తం దాస్ అనే వ్యక్తి నోటికి నోరు, నాకు నాలిక చిన్నప్పటి నుంచి తిండి సరిగా ఉండేది కాదు కాబట్టి 2-3 రోజులు కలిపి ఒకటే ఫుడ్ తినేటోళ్ళం కాబట్టి నాకు న్యూట్రిషన్ గ్యాప్, నాలిక మీద నత్తి ఉంటుంది, నాకు సరిగా మాట్లాడేటోని కాదు. నత్తి ఉండడం వల్ల మాట్లాడేటోని కాదు. కానీ ఈరోజు మీ ముందు ఎంత బాగా మాట్లాడగలుగుతున్నానంటే బికాజ్ ఆఫ్ వెస్టీజ్ బిజినెస్. మీ బ్యాంకులో ఒక్కసారి చెప్పండి, 10 లక్షల బ్యాంకులో బ్యాలెన్స్ ఉందనుకో ఎట్టుంటుంది?
ఒక 10 కోట్లు దానికి బ్యాంక్ బ్యాలెన్స్ ఎట్లా ఉంటుంది? ఇట్లాంటి క్యాప్ ఉంటుంది. 10 కోట్లు ఈ బ్యాంక్ బ్యాలెన్స్ అనుకు ఇట్లా క్యాప్ ఉంటుంది. ఎవడు రోడ్డు మీద ఎట్లుంటుంది తెలుసా? నేను బెంజ్ నడుపుకొని వచ్చినప్పుడు ఎట్లుంటుంది నీకు తెలుసా? ఎట్లనే ఉంటాం. ఒకప్పుడు బెంజ్ తీయాలంటే చాలా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే నాకు సర్వీసింగ్కే 3 లక్షలు అవుతుంది. నేను అది కొన్నదానికంటే ఖర్చు పెట్టింది ఎక్కువ అయిపోయింది. దానికి ఖర్చు పెట్టింది నాకు తెలిసి ఒక 2 కేజీలు బంగారం కొనేటోడిని. సర్వీసింగ్ అన్నిసార్లు ఇచ్చిన నేను 2 కేజీలు బంగారం కొనుక్కునేవాడిని అండి. అర్థమవుతుందా? వెళ్ళిన ప్రతిసారి 3 లక్షలు అంటాడు, 3, 4, 5 అంటాడు. సర్వీసింగ్ వాటర్ కాస్ట్కి 25,000 తీసుకుంటాడు. అందుకే ఆంజనేయ సార్ రిక్వెస్ట్ చేసిన, నాయన నాకేసిన ఏదైతే పూలదండ ఉందో బెంజ్కి వేయకు. నేనైతే ఎట్లా తలుపు ఇట్లా అనుకుంటా, తుడుచుకుంటా. అది తొడవాలనుకుంటే 25,000 అవుతుంది దానికి. అర్థమైందా? ఆ బెంజ్కి నేను పెట్టే బదులుగా నాకు 2 ఎకరాలు వచ్చేది మా ఊర్లో అయితే. ఇక్కడెక్కడైతే జనగామ సైడ్ అయితే 2 ఎకరాల భూమి వచ్చేది. అర్థమవుతుందండి? సో అయితే ఏం చేస్తున్నాను అనుకుంటే ప్లాన్ ఇట్లా చెప్పగానే ఇమీడియట్గా మా ఫ్రెండ్కి నేనేం చేస్తాను అనుకున్నంటే, మాకు ఆమె ఏం చెప్పినా హాజీ అంటుంది అనమాట. ఒక ఆమె మా ఫ్యామిలీ ఫ్రెండ్, మా ఇద్దరికి. మేము ఎప్పుడు ఏం చెప్పినా కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారు అనమాట. మేము ఏది చేసినా కూడా దాస్ గారు ఏంటి చెప్పని అనుకుని అంటారు. వాళ్ళు వాటర్ డిపార్ట్మెంట్లో చేస్తారు, మీ పోలీస్ డిపార్ట్మెంట్. సో మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి మీ ఆధార్ కార్డు పంపించమంటే పంపించారు. జాయిన్ చేసినాం. నేను ఒక 3,000 పర్చేజ్ చేసిన, వాళ్ళకు 3,000 రూపాయలు పర్చేజ్, 6,000 అయింది. ఒక 2,000 రూపాయలు రిటైలింగ్ అనుకున్నంటే మీకు తెలీదు. చాలామంది ఏం చేస్తారు, బిజినెస్ని మీకు చేయడం మజా ఏంటంటే బిజినెస్ రిటైలింగ్. మీరు ఒక పేస్ట్ అమ్మండి, ఎట్లుంటుంది పేస్ట్? ఇట్లా పేస్ట్ ఇట్లా చేతిలో ఇటో చేయి పెట్టుకుంటే ఇటో చేయి ఇట్లా పట్టుకుంటాడు. పట్టుకొని ఏంది 2 పేస్టులో కొద్దిగా బరువు తగ్గుతుంది అంటాడు. ఎవరైనా కస్టమర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అంటారో లేదా? ఏంది పేస్ట్ తగ్గుతుంది? ఆ పేస్ట్లో నీకు తగ్గట్లేదు, నీకు చూపులో తగ్గుతుంది అని నేను చెప్తాను. నేను ఈగో ఫీల్ అవుతారా లేదా? ఈగో ఫీల్ అవుతారా అంటే చెప్తాను. ఒక్క 68 రూపాయలు పేస్ట్ అమ్మాలనుకున్నంటే నానా రకాల మిమ్మల్ని హింసిస్తారు. అవునా? మీరు ఒక్క డ్రెస్ కొనడానికి ఒక షాప్కి వెళ్ళారంటే అదియో ఇదియో అది ఇదే ఇన్ని రకాల షర్ట్లు మీకైతే ఇంక చెప్పలేము. మీరు మార్నింగ్ వెళ్ళారంటే నైట్ వరకు ఆడే ఉండాలి, ఆడే తినాలి. ఒక్క శారీ కొనడానికి వాళ్ళ సుక్కలు చూపిస్తారు. నేను మొన్న వైజాగ్ కంచరపాలెం వెళ్ళిపోయినా. వెళ్ళిపోయిన తర్వాత ఇలా భుజం మీద వేసుకుని వస్తున్నాను. నేను మా అక్క చూసింది, ఏంట్రా అనుకున్నంటే ఇవన్నీ సొక్కాలు ప్యాంట్లు అక్క అన్నా. నేను భుజం మీద వేసుకొని వస్తున్నాను. నేను ఏం లేదు, ఆమెకు 1:30కి అలా ఫ్రెష్ అప్ అయిపోయి 10 నిమిషాల్లో ఆ బస్తా తీసుకుని వచ్చేసిన. 20 షర్ట్లు ఉంటాయి, 20 ప్యాంట్లు ఉంటాయి. ఎంతసేపు? 10 నిమిషాలు. 10 నిమిషాల్లో ఇంత పెద్ద మూట పట్టుకొని వచ్చేసిన షాపింగ్. మీరు 200-300 రూపాయల శారీకైనా తగ్గేదేలే అంటారు. అవునా కదా? అవునా? తగ్గేదేలే అంటారా లేదా? అర్థమైందా? సో నేను మా మేడంకి గోల్డ్ కొనడానికి వెళ్ళింది అనుకో, నేను వెళ్ళను. మేడం ఇంతవరకు కేజీ కంటే ఎక్కువ కొనుక్కోలేదు, ఒక్కసారి కూడా వెళ్ళలేదు. నేనేం చేస్తాను, 2 డ్రైవర్స్ ఉంటారు మాకు. మా అత్తమ్మకి 4 పంపిస్తా. ఆయన మార్నింగ్ వెళ్తాడు, 10 గంటలకు వెళ్తాడు. సాయంత్రం 7 గంటలప్పుడు సార్ నేను వెళ్ళిపోవాలి సార్ అంటాడు. నువ్వు ఏడ వెళ్తావు ఆయన? వాళ్ళు షాపింగ్ బయట అవ్వాలి ఫస్ట్. 7 గంటలకి పొద్దున్న 10 గంటలకు వెళ్తారు, 7 గంటలకి కొనేది ఎంత? 100-200 గ్రాములు కొంటారు. ఈ 100-200 గ్రాముల గురించి ఎంత ఉంటుంది? ఇంచుమించుగా 20-24 లక్షలు అవుతుంది. అంతేనా? వంద గ్రాములు అంటే అంతే కదా, 12 లక్షలు అవుతుంది కదా. 8-12 లక్షలు అంటే 24 క్యారెట్స్ వేరు, 22 క్యారెట్స్ వేరు, బిస్కెట్ క్యారెట్ అవన్నీ వేరే డిఫరెంట్ ఉంటాయి కదా. సో నేను చెప్తున్నా, తర్వాత మీకు అర్థమవుతలేదు. విఎంసీ మెంబర్స్ అయిన తర్వాత మీకు అర్థమవుతాయి అవన్నీ. సో ఈ సిచ్యువేషన్లో
9,000 రూపాయలు రీటైలింగ్ చేస్తే నా ఇన్కమ్ 424 రూపాయలు ఫస్ట్ మంత్ వచ్చింది. ఉబ్బి తబ్బిబ్బైపోయినా ఎందుకనుకుంటే బీభత్సమైన ఎక్సైటెడ్ అయిపోయింది. ఎందుకనుకున్నా అంటే 424 రూపాయలు. నేను పేస్ట్ వాడాను, మా తాత పేస్ట్ వాడాడు, మా ముత్తాత పేస్ట్ వాడలేదు యాక్చువల్గా. ఎందుకంటే మేము చిన్నప్పుడు అంతా వేపల్లే లేదంటే బొగ్గు, మా సముద్రం పక్కనే కాబట్టి బొగ్గు, అక్కడ మంచి బొగ్గు పెట్టాలి, బొగ్గుని చేయాలి, లేదంటే వేప పుల్లలు మాకు బాగుంటాయి. మేము సరుగుడు చెట్లు అనుకుని మీకు ఐడియా ఉన్నదా? సరివి చెట్లు, దాని నుంచి చేసేటోళ్ళం రెగ్యులర్గా ఒక 100 లేదా 200 తెచ్చి చేసేటోళ్ళం. కాబట్టి మేము మా ముత్తాతలు లేరు, మీ వాళ్ళు ఉండొచ్చు, సిటీలో పెరిగిన వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. 9,000 టర్న్ ఓవర్కి 424 రూపాయలు, 750 రూపాయలు ప్రోడక్ట్ ఫ్రీ వచ్చింది. చాలా బాగా అనిపించింది. ఏం చెప్పినాం? ఒక నక్సలైట్ పట్టుకోలేదు, ఒక టెర్రరిస్ట్ని పట్టుకోలేదు, ఒక దొంగను పట్టుకోలేదు, ఒక లంగను పట్టుకోలేదు, ఏం చేయలేదు. ఏం చేసినాం? ఆడ కొనేదేదో ఈడ కొనుక్కో, ఈ కొనుక్కునేదేదో నలుగురు చెప్పు, ఇదే చేసినాం. ఫస్ట్ మంత్ సేమ్, సెకండ్ మంత్ 500, థర్డ్ మంత్ 900, ఫోర్త్ మంత్ 1100, తర్వాత ఫిఫ్త్ మంత్ వచ్చేసరికి 20,177 రూపాయలు రావడం జరిగింది. 20,000 బాగుందా? కొంతమంది జీవితాల్లో చాలా మార్పులు వస్తాయి. ఎందుకంటే చాలా మార్పులు వచ్చేస్తాయి. మీకు ఇప్పుడు చెప్పినా కదా 100-200 గ్రాములు బంగారం కొనుక్కుంటే, నేను ఇప్పుడు వెళ్ళి కేజీలు ఒక్కటే సింగిల్ చెక్తోనే, అంటే 2-3 నెలల చెక్తోనే కేజీ బంగారం కొనుక్కోగలుగుతాం. కానీ అప్పుడు లేదు, అప్పుడు అంత లేదు, సీనే లేదు. ఎందుకంటే 13 లక్షలు అప్పు కాబట్టి ఏడగాడే వెళ్ళిపోతాయి. సో అప్పుడు నాకు అర్థమైంది ఏందనుకోనంటే 20,177, అదే నెల నా శాలరీ 44,000, సగం వచ్చేసింది. సగం వచ్చినప్పుడు ఎట్లుంటుంది? మా మేడం 3 సార్లు చెప్పిన, 3 సార్లు ఫోన్ చేసిన, లవ్ యూ డార్లింగ్ నేను చెప్పాను అనుకుంటారా? అంత సీన్లే, చెప్పేటోని కాదు. ఎందుకంటే పోలీసులు, నేను లవ్ మ్యారేజే నాది, నా మీద 3 కేసులు కూడా ఉన్నాయి. ఆమె కిడ్నాప్ చేసినట్టు కూడా కేసు వేస్తారు నన్ను. నిజం, గుంటూరులో కేసు వేశారు నా మీద, కిడ్నాప్ కేసు. ఇక్కడ కూడా ఇద్దరికి, ఒక హైకోర్టు అడ్వకేట్ కార్ని ఢీ కొట్టాడని చెప్పి 10వ కేసు. సో మళ్ళీ మనం ఉంటాం కదా, ఏం చేస్తాం? ఇంకో అమ్మాయిని ఎత్తుకుని వెళ్ళే క్రమంలో ఈయన హెల్ప్ చేస్తారు వాళ్ళ ఫ్రెండ్కి అని చెప్పి అందులో కేసు, 3 కేసులు వేస్తారు నాకు. మిగతా మనం మేనేజ్ చేసినాం కేసులు కాకుండా. అర్థమవుతుందా? అంటే ఈజీ రకం కాదు నాది, అంత ఒక ఎట్లా అనుకుంటే స్మూత్గా వెళ్ళే రకం కాదు, మీకు కనిపించేంత ఇది కాదు. 2018, 2012 కంటే ముందు ఆంజనేయ సార్ చూశారు నన్ను చూసినప్పుడు మీకు ఇంకా రావణాసుడే బాగుంటాడు అనిపించేది. ఆడైనా నవ్వుతాడు, ఆయనే నవ్వుతాడు కొన్ని సినిమాల్లో, నేను చూడలేదు కానీ మేము నవ్వుతాడు. నేను ఆయన నవ్వేటోని కాదు, ఎట్లా ఉండేటోడిని. అట్లా తయారు చేసింది డిపార్ట్మెంట్. ఎందుకంటే అట్లా ఉండకపోతే డిపార్ట్మెంట్ ఉద్యోగం అవ్వదు. ఎందుకంటే సిఐ తీసుకుని వస్తాడు, వీడిని కొట్టు అంటాడు. నాయన అక్కడ కూర్చోండి, ఆడ తాగండి, నీళ్ళు తాగండి, ఏవండి ఇట్లా అనుకుని పదాలు అన్నా అనుకో, వాడు ఏం చేస్తాడు? చిన్న బ్లేడ్ దొరికితే నా పెక్కు వస్తాడు, వాడి పెక్కు కట్ చేసుకుంటాడు. అట్లాంటి వాళ్ళతో మేము హ్యాండిల్ చేయాలి. సో గట్టిగా ఉండాలా లేదా? ఉండాలా? ఆ ఉద్యోగం తగ్గట్టుగా ఉండాలి. మన క్రౌన్ డైరెక్టర్ బాలకృష్ణ సార్ ఉన్నాడు, ఒకసారి వచ్చారు, పోలీస్ స్టేషన్కి వచ్చాడు. అప్పుడే ఒక ఆయనకి అన్ని ఇప్పేసి పైకి ఎక్కించినాం, ఏం లేవు, ఎక్కించినాం. కాళ్ళు అటుపక్క కాలు ఇటుపక్క కాలు పెట్టి కొడుతున్నాం. వాడి ఏడుపు మామూలుగా లేదు. ఆ బయట బాలకృష్ణ సార్ ఉన్నాడు, బాలకృష్ణ పుల్కరం అని క్రౌన్ డైరెక్టర్. ఆయన చూసి ఇంచుమించుగా నాకు కొన్ని నెలలు నాతో మాట్లాడలేదు, నెలల తరబడి మాట్లాడలేదు. ఇలాంటి రాక్షసుడితో నేను మాట్లాడుతున్నాను. అర్థమవుతుందండి? అంటే అట్లాంటి డిపార్ట్మెంట్లోకి వచ్చి సబ్బు షాంపూ పేస్ట్ అనుకుని ఎవరైనా వెళ్ళి అడుగుతాడా? ఏం రాజమౌళి సార్ అడుగుతారా? సబ్బు షాంపూ పేస్ట్ అని అడుగుతారు ఎవరైనా? అడగరు. గుర్తుపెట్టుకొని, అంత ఈజీ కాదు. కానీ నా ప్రొఫెషనల్ లైఫ్ అది. కానీ ఎప్పుడైతే బిజినెస్ మ్యాన్గా నేను కన్వర్ట్ అవుతున్నానో, సో మొదట్లో నాకు అపరిచితులు లేక బయటకు వచ్చేది. ఎవరైనా పేస్ట్ గురించో సోప్ గురించో, సార్ ఇట్లాంటివి చాలా చూసినామంటే
ఇలా పట్టుకొని జుత్తు పట్టుకుని చూసి ఇన్ని చూసినాం సార్ అంటే వచ్చాడు బయటికి. కానీ మా అప్లైన్ ఏం చేశాడు, స్వామీజీ లెక్క అంతా మన మంచికే మీరు కొద్దిగా ప్రశాంతంగా ఉండండి నన్ను వాదార్చేటోడు. ఎట్లా ఉండేది, అపరిచేతి ఇట్లా పెట్టి ఇట్లా అంటాడు కదా. అట్లాంటి సిచ్యువేషన్లో 20,177 నుంచి ఒక 8 నెలల్లో నా ఇన్కమ్ 39,000 ఇన్కమ్ వచ్చింది. తర్వాత అప్పుడే మన బ్యూటిఫుల్ లీడర్స్ వచ్చేసారు. సో అప్పుడు అంతకని ముందే నేను సార్కి చెప్పాను, ఆంజనేయ సార్ ప్లాన్ చెప్పాను సార్. కానీ ఆయన ఏం చేసిందంటే, ఆయన ఎట్లా అనుకున్నానంటే, ఇద్దరు జిగిరి దోస్తులు ఉండేటోళ్ళు. వాళ్ళిద్దరు ఆడపిల్ల మగవాళ్ళు అయితే పెళ్లి చేసుకునేటోళ్ళు ఏమో నాకు తెలిసి, శ్రీనివాస వడ్డేమణి గారు అండ్ ఆంజనేయులు గారు. సరే గట్టిగా బిగ్ రౌండ్ అప్లాజ్ వాళ్ళిద్దరు. ఆయనకి చెప్పిన లేదు మాకు శ్రీనివాస్ డెసిషన్ తీసుకోవట్లేదు కానీ నేను రానన్నాడు. సార్ మొదట్లో చెప్పిన రాలే. 39,000 ఇన్కమ్ వచ్చిన తర్వాత 20,000 నుంచి పంపిస్తున్నాను. 39,000 ఇన్కమ్ వచ్చినాక ఆయన చూశాడు, ఏంది నిజంగా డబ్బులు వస్తున్నాయా ఇవన్నీ, ఇవి నిజమేనా, 39,000 ఇన్కమ్ నీకు నిజమేనా అని చెప్పి నా ఇంటి దగ్గరికి వద్దామని చెప్పి ట్రై చేస్తారు. నేను సార్కి చాలాసార్లు ట్రై చేసినాం కానీ ఆయనకి బ్లాక్లోనో లేకపోతే ఏదో పెట్టాడు. నా ఫోన్ కలవలే. ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ చేతులు కాల్చుకుని ఆయనకు 18 లక్షలు అప్పు ఉంది, నాకు 13 లక్షలు అప్పు అయింది. కాబట్టి చేతులు కాల్చుకున్నాం కాబట్టి ఎవ్వడి మాట వినేది లేదు అని చెప్పి బర్రెలు బిజినెస్ చేసుకుందాం అని చెప్పి ఊరికి వెళ్ళిపోయాడు. ఆయనకి నాకు కమ్యూనికేషన్ లేడు. ఇక సార్ పట్టుకుని తిరుగుతున్నాం, ఆయన ఏమీ వినడు. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటనుకున్నంటే, నేను ఇన్కమ్ పెంచుకుంటే బాగుంటుందని చెప్తే 14 నెలలకి నా ఇన్కమ్ ఇక్కడి నుంచి వెస్టీజ్ నుంచి 1,08,000 రూపాయలు వచ్చింది. సో మీకు 1,00,000 ఇన్కమ్ ఒక్కరికి వచ్చేది గొప్ప ఏం కాదు. 10,000 ఇన్కమ్ వచ్చేటోళ్ళు ఇంచుమించుగా 20 మంది ఉండేవారు, 20 మంది కంటే ఎక్కువ ఉండేటోళ్ళు పార్ట్ టైంగా. ఒక 50,000 ఇన్కమ్ వచ్చేటోళ్ళు నాకు ఆల్రెడీ టీంలో అప్పటికే వచ్చేసారు. ఒక 3 to 4 మెంబర్స్ వచ్చారు. అంటే ఒక్కరోజు భోజనం పెడితేనే మనకు రోజు, అంటే ఒక్కరోజే ఒక్క పూట భోజనం పెడితేనే జీవితాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి మన పెద్దలు చెబుతారు, అవునా? కానీ నాకు అర్థమైంది, నలుగురికి గెలిపిస్తే నేను గెలుస్తాను. విన్ విన్ సిచ్యువేషన్. నలుగురు గెలిపించాలనే ఉద్దేశం మీద నేను డెసిషన్ తీసుకున్న. 82,000 ఇన్కమ్ వచ్చినప్పుడు నాకు అర్థమైంది, నా కమిట్మెంట్ ఎట్లుంటుందో తెలుసా, ఎంత పిచ్చి ఉంటుందో తెలుసా, మీకు తెలీదు. పిచ్చి అయితే రిచ్ అవుతామంటే దీనికే. నాకు 12 నెలలకి కరెక్ట్ 1 ఇయర్కి 1 lakh ఉండాలి, ఒక కారు ఉండాలి, ఇట్లా డిసైడ్ అయిపోయినాం. కానీ 12 నెలలు అయింది, 82,000 వచ్చింది. 82,000 వచ్చినప్పుడు మా మిస్సెస్కి స్టేజ్ మీద చెప్పేసాను అనమాట. 82,000 వచ్చినప్పుడు ఒకవేళ 1,00,000 రూపాయలు 12 నెలలకు కనుక కరెక్ట్గా రాకపోతే నేను కట్టికి నేల మీద పడుకుంటానని చెప్పేటోడిని. కట్టికి నేల మీద ఏం లేకుండా పడుకుంటానని చెప్పేటోడిని. 82,000 వచ్చింది. ఇంకెంత తక్కువ ఉంది, ఇంకా 1,00,000కి 18,000 తక్కువ ఉంది. సో మనం మాట ఇచ్చామంటే మాట అయినా ఉండాలి, తలైన ఉండాలి. మాట ఇస్తే ఒకవేళ ఎవరికైనా ఇచ్చారంటే మాట. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చే క్రమంలో చాలా జరుగుతాయి, అవునా కదా? అయితే రకరకాలుగా ఈ మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయినాయి. అంటే నేను దాని గురించి తర్వాత మళ్ళీ మీతో చెప్తాను. నేను కట్టిక నెల 2 నెలలు పడుకున్న తర్వాత 1,00,000 రూపాయలు దాటిపోయిన తర్వాత మళ్ళీ బెడ్ మీద వచ్చి పడుకోవడం స్టార్ట్ చేసిన. అంత పట్టుదలతో చేసిన తర్వాత ఇమీడియట్గా మనకు ఏం చేస్తారు, డబ్బులు బాగా వచ్చినాక ఏమవుతుంది, గర్వం, అసూయ ఇవన్నీ వస్తాయా లేవా? కానీ నాకు ఏం రాలే అస్సలు. మీకు అనుకోవచ్చు దేవుడిచ్చి నాకు పెద్ద వరం ఏంటంటే, ఈరోజు 5%తో కూడా అలాగే మాట్లాడతాను, విఎంసీ మెంబర్తో అలాగే మాట్లాడతాను. మీకు తెలీదు, ఇప్పుడు హైదరాబాద్ కమిషనర్ సివి ఆనందన్, ఆయనకి చాలా మస్తు దోస్తు. ఆయనతో ఫ్రెండ్ మాట్లాడినట్లు మాట్లాడతాను నేను. సీఎంతో వెళ్ళి కూడా ఎస్కాట్లోనే కూడా సింపుల్గా మాట్లాడతాను నేను. నాకేమనిపించదు, అవతల వ్యక్తి నేను మనిషి. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అలా. అర్థమైందా? ఒక ఏనుగు, పెద్ద ఏనుగు ఉంది, దాని దగ్గర ఒక చిట్టెలికి వెళ్ళింది, ఐ లవ్ యూ అని చెప్పి ప్రపోజ్ చేసింది. ఎట్లుంటుంది? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగుందా లేదా? అట్లాంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీ దగ్గర ఉంటేనే ఈ బిజినెస్ మీరు బిల్డ్ చేయగలుగుతారు. అలాగని చెప్పి ఎవరికి పడితే వాళ్ళకి మీరేం చేయొద్దు,
సో థ్యాంక్ యూ. ప్రపోజ్ చేయొద్దు, పెళ్ళి అయిపోయింది కదా అందరికి మీకు. ఇక్కడ బహుభార్యత్వం కేసు సెక్షన్ ఏంటి? 394 494. ఎస్, బహుభార్యత్వం కేసు, డ్యూయల్ మ్యారేజ్ షిప్ అంటారు దాన్ని. అర్థమైందా? అట్లాంటి కేసు పెట్టాల్సి వస్తుంది మీకు. ప్రపోజ్ చేయకండి. నేను అట్లాంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆమె ఏమో ఏనుగంటది, నువ్వు నీ యొక్క ఆకారం చూసుకొని అంటే ఆకారం అయితే నాది చిన్న ఆకారం, చిట్టీలకు ఆకారమే, కానీ నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చూడ అంటది. అర్థమైందా? నేను అట్లాంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీకు డెవలప్ కావాలంటే ఒక పవర్ఫుల్ బుక్ ఉంటుంది మీ దగ్గర, గొప్ప ఆలోచన సృష్టించే అద్భుతాలన్న బుక్ ఉంటుంది. దానికి ఒక 5 సార్లు 5 సార్లు చదవండి. ఇట్లా కాదు, పేజీలు తిప్పి చదవండి. ఈ భూమి మీద ఉన్న కోటీశ్వర్లు అందరూ చదివిన ఒకే ఒక బుక్, గొప్ప ఆలోచన సృష్టించే అద్భుతాలు, ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్, బడా సోచ్ కా బడా జాదు, హిందీలో. ఈ బుక్ ఈ భూమి మీద ఎక్కువ చదివింది ఎవరు అనుకున్నారంటే నాకు తెలిసినంత వరకు బిల్ గేట్స్ 21 సార్లు చదివాడు ఆ బుక్. మీకు ఈ బుక్ తెలియకుండా చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఈ భూమి మీద. అర్థమైందా? డేవిడ్ జే స్వార్జ్ చాలా పవర్ఫుల్ ఆథర్. ఇంకో బుక్ కూడా ఉండదు, హౌ టు స్టాప్ వరింగ్ ఇట్ సెల్ఫ్, ఆందోళన చెందకు ఆనందంగా జీవించు. అదే ఆథర్ ఉంటాడు. సో డేల్ కార్నెగీ, ఆందోళన చెందకు ఆనందంగా జీవించు. ఈ బుక్ మీరు చదవండి, ఎందుకంటే చాలామంది సూసైడ్ చేసుకొని కానిస్టేబుల్, హోమ్ హెడ్ కానిస్టేబుల్ ఈ మధ్యకాలంలో బాగా చచ్చిపోతున్నారు. మామూలు వ్యక్తులు కూడా చచ్చిపోతున్నారు. కానీ ఈ 2 బుక్కులు మీరు చదవగలిగితే ఈ భూమి మీద మీకు సునామీ మీ దగ్గరికి వచ్చినా కూడా మీరు కనీసం భయపడరు. అర్థమవుతుందా? ఈ 2 బుక్స్ చదవండి. హౌ టు స్టాప్ వరింగ్ ఇట్ సెల్ఫ్, తెలుగులో అయితే ఆందోళన చెందకు ఆనందంగా జీవించు. ఓకేనా? ఈ 2 బుక్స్ కొత్త వాళ్ళు మీకు అవసరం లేదనుకున్నంటే కాదు, అందరికీ ఇది అవసరమే. కానీ 5 సార్లు మినిమం చదవాలి. ఎందుకంటే మా ఇన్కమ్ రావాలంటే మీరు ఆ ఇన్కమ్ మెయింటైన్ చేయాలంటే, ఇప్పుడు బెంచ్లో కూర్చున్న తర్వాత మాకు భయం వేసేది, కొద్దిగా ఎవడైనా ఒక ముద్దు పెట్టినా 3 లక్షలు అవుతుంది. నేను ఇట్లానే మీటింగ్లో ఉండి ఇట్లా సవాల్ చేసినాం, బయటకు వెళ్ళేటప్పుడు కనీసం ఇలా టచ్ చేసుకొని వెళ్ళానంటే ఎవడో టచ్ చేసుకొని వెళ్ళాడు, కానీ కాయంతో టచ్ చేసాడు, నాకు 3 లక్షలు అయింది. దేవుడా, మీరు అట్లా చేయకండి. కావాలంటే 3 లక్షలు నేను అనాథ పిల్లలకు ఒక 51 మందికి నేను చదివిస్తున్నాను, ఫుడ్ పెడుతున్నాను. అలాంటి వాళ్ళకి ఇచ్చేస్తే మంచిది, అవునా? అలాంటి వాళ్ళకి ఇచ్చేస్తే మంచిది. కానీ మీ యొక్క దుర్మార్గమైన పనులకి దాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం? అర్థమైందా? ఓకే. సో ఇది ఆ తర్వాత కరోనా వచ్చేసింది, మనల్ని ముద్దు పెట్టింది, అవునా? ఎవరు చేయకండి. ఎవడు మేమేం చేస్తాం అనుకున్నంటే గుర్తుపెట్టుకోండి, చాలామంది మీటింగ్లు పిలిస్తే రారు, పీపుల్ రారు అంటారు, అవునా కదా? అంటారా? అనట్లేదా? 200 మంది పీపుల్ ఉండేటోళ్ళు నా టీంలో. మా అప్లైన్ ఫోన్ చేసిండు, మనకు ఢిల్లీలో పెద్ద ఒక సెమినార్ జరుగుతుంది 30,000 మందితోని. నేనేమడిగిన, 30,000 మందా? 30,000 మంది సీట్లు ఆడేస్తారనుకుని అడిగిన. ఇట్లనే అడిగిన అంటే అది ఆల్రెడీ స్టేడియము ఆల్రెడీ ఉంటాయని చెప్పింది. నేను 30,000 మందితో ఒక పెద్ద మీటింగ్ జరగబోతుంది త్యాగరాజ్ స్టేడియంలో, అక్కడ మీరు రావాలి సార్ అంటే. ఎస్, యథా రాజా తదా ప్రజ, మీరేం చెప్తే అదే ఖచ్చితంగా నేను చేస్తా సార్. లేదు సార్, మీ మేడం కూడా రావాలని. ఇది కష్టమైన పనే కదా? నేను ఒక్కడు రావడం అంటే ఓకే, కానీ మా మేడం రావడం అంటే ఇప్పుడు నా ఒక్క డెసిషన్ కాదు కదా. లేదు సార్, ఒక్కసారి ఆయన ఫోన్ ఇచ్చి మా మేడంకి ఇచ్చేటండి. అప్లైన్ కాబట్టి ఏమైనా సరే భద్రం వస్తాను సార్. ఎంత టికెట్ ఎంత? వెళ్ళడానికి రావడానికి హోటల్కి తర్వాత అక్కడ టికెట్కి మొత్తం 5,000, ఇది ఒక 3,000, మొత్తం కలిపితే ఒక్కొక్కరికి 10,000 అయ్యేది, 20,000 అయ్యేది. 20,000. కానీ సార్ ఫోన్ చేసి ఏమంటాడంటే మీ టీంలో ఉన్న వాళ్ళందరూ తీసుకుని రావాలంటాడు. 200 మంది ఫోన్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్లాన్ చెప్పడానికి ఎలా వెళ్ళే వాళ్ళము. టికెట్ ఇవ్వడానికి వెళ్తే నీకేమైనా బుర్రా బుద్ధి ఉందా? నువ్వు నన్నే అనుకోకుండా జాయిన్ చేసినావు, నేనే అనుకోకుండా వెస్ట్ ఈలోకి వచ్చిన, నువ్వు నన్ను 20,000 పెట్టుకున్నా అక్కడికి రమ్మంటావా? లేదు 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 లేదు, అక్కడ గేట్వే ఆఫ్ ఇండియా ఉంటుంది, పక్కనే ఆగ్రా ఉంటుంది, తర్వాత కుతుబ్ మినార్ ఉంటుంది, నువ్వు చాలా చూడవచ్చు, నువ్వు రా.
నీకు నచ్చకపోతే ఆడ డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని చెప్పి అప్పటికి అప్లై చెప్పుండే వాళ్ళు ఇట్లా చెప్పేటండి. 200 మందికి చెప్తే 20 మంది రెడీ అయ్యారు. ఈ భూమి మీద ఎన్ని కారణాలు చెప్పాలో అన్నీ చెప్పారు, ఎన్ని చెప్పాలి అన్నీ చెప్పారు, అన్నీ చెప్తూనే ఉన్నారు. ఓరే నాన్న, నాకు అనిపించింది దీనికంటే నేను హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకొని అని శ్వాస ధ్యాస మీద దృష్టి పెట్టి నేను సత్సంగి సన్యాసిని అయిపోతే బాగుండి అనిపించింది. కానీ మా అప్లై విడిచిపెడతాడా? దాస్ గారు ఎన్ని అయినా టికెట్స్ అని చెప్పి ఇంకో గ్రేట్ అప్లై సలీం సార్ ఫోన్ చేసేటాడు. మా ఇద్దరు అయ్యేటోళ్ళు, సార్ 100 మంది తీసుకుని వస్తారనేటోడిని. టికెట్లు ఎన్ని అయినాయి? 2 అయినాయి. 100 మంది తీసుకుని వస్తానంటే అవతల గుండె ఎట్టడు లబ్ డబ్ కొట్టడం కాదు. ఈయన ఏంది 100 మందినా? ఢిల్లీకి 20 మంది రెడీ అయ్యారు. 20 మంది టికెట్లు చేసేసిన తర్వాత ఇక రానే వచ్చింది తెలంగాణ ఎక్స్ప్రెస్. మార్నింగ్ 5:30 గంటలకి అందరూ రెడీ అయిపోయారు. రెడీ అయిపోయిన తర్వాత మేమేం చేసినామంటాడా, కూర్చున్నాం. 5:30 అవుతుంది, 5:45 అవుతుంది, 11 మంది వచ్చారు. మిగతా 9 మంది ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, కొంతమంది స్విచ్ ఆఫ్. 9 మంది ఎక్కలే, 9 మంది రాలే. 11 మంది ఎక్కించి 11 మంది వాళ్ళని గట్టి పట్టుకొని ఎక్కడ ఆగ్రాలో దిగినాం. ఎందుకంటే ఆగ్రాలో చెప్పినాం కదా, తాజ్మహల్ చూపిస్తానని చెప్పానా లేదా? ఇక ఆగ్రాలో దిగిన తర్వాత ఎవడు మనోడు ఎవడు మనగోడు కాదు ఎట్లా తిరుగుతుందంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. వాళ్ళు యాడు అటుపక్కడు తిరుగుతాడు, ఇటుపక్కడు తిరుగుతాడు. తాజ్మహల్ చిన్నదా, అటు ఒకడు ఉంటాడు, ఇటు ఒకడు. రెండ్రా అనుకునే రాడు, ఆ బస్సు వెళ్ళిపోతాడు. రెండ్రా అనుకునే రాడు. అంటే అక్కడి నుంచి ట్రైన్ దిగిపోయినాం కదా, ఇంకో బస్సు మాట్లాడుకుని వెళ్ళాలి. 300 రూపాయలు పెడితే ఇంక 150 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఢిల్లీ. అక్కడి నుంచి రాడు. ఇక వీళ్ళందరూ మళ్ళీ ఎట్లనో జమ చేసినాం. అన్ని ఫోటోలు గిటోలు దిగినారు. అప్పుడు ఆంజనేయ సారు ఒక డ్రెస్ ఉంటే శ్రీనివాస్ సారు, సాయిరెడ్డి గారు అని చెప్పి ఒక 4-5 ఏం చేస్తారంటే వీళ్ళు డ్రెస్సులు వీళ్ళు మార్చుకుని ఫోటోలు దిక్కుంటారు. నాకేంటంటే ఓన్లీ కింద లోయర్ ఉంది, పైన టీ షర్ట్ ఉంది. ఈ ఫోటోలు తప్ప ఏం చేస్తాం, మా మేడం ఉంది కాబట్టి, ఆడపిల్ల ఉంది కాబట్టి, అందంగా ఉంటుంది కాబట్టి 2 ఫోటోలు దిగినాం. 2 కాదు, ఒక 30-40 దిగినాం. ఆ దిగి నేను ఏం చేసానంటే ఫేస్బుక్లో ఇట్లా టప్పుడా అతికిచ్చేసాను ఫేస్బుక్లో. ఆ దిగే ఈరోజు ఒక డియూసీడీ వచ్చారు, రాజు తేజశ్రీ మేడం వాళ్ళని చెప్పి 5 లక్షల చెక్ వాళ్ళకి. సో చూడండి, మీ కష్టం ఎప్పటికీ వృధా పోదు అనే దానికి నిలువెత్తు నిదర్శనం ఇది. అర్థమవుతుందా? ఈరోజు నేను 37 లెగ్లని హ్యాండిల్ చేస్తున్నాను, 37 లెగ్స్. అర్థమవుతుందా? ఒక్కసారి ఆలోచించండి. సుమారుగా నా టర్న్ ఓవర్ ఇచ్చి 225 కోట్లు టర్న్ ఓవర్. 225 కోట్లు టర్న్ ఓవర్ నాది. అర్థమవుతుందా? ఒకరోజు 9,000 బిజినెస్ చేయడానికి గుండె లబ్ డబ్ కొట్టుకునేది. ఇట్లా 70 సార్లు కాదు, 72 సార్లు కాదు, దానికి డబ్బులు కొట్టుకునేది. ఎవరైనా పేస్టిల్ కొట్టాడా లేదా, వాడు బిజినెస్లోకి వస్తాడా లేదా, ఇట్లాంటి డౌట్తో చేసుకుని ఈరోజు వచ్చేసిన. మొన్న వెస్టీలో టాప్ 5 అడ్డర్గా అనౌన్స్ చేయడం జరిగింది కంపెనీ. అండ్ విన్నింగ్ టీంలో మన గ్రేట్ చీఫ్ మినిస్టర్ డాక్టర్ ఎస్పి బాలాజీ సార్ తర్వాత నన్ను టాప్ 2 ఎర్నర్గా కంపెనీ ప్రకటించడం జరిగింది. సో చూడండి, ఆ 200 మంది చెప్పే కారణాలతో కనుక నేను అవునా, మా ఆవిడకి నొప్పులు ఉన్నాయి సరే, మా అమ్మకి ఈ ప్రాబ్లం ఉన్నది సరే, చాలామందికి మా ఆవు దూడ ఈన తర్వాత వస్తాను అంటాడు ఒకడు. అవును సరే, ఇప్పటికీ వాళ్ళ ఆవు దూడ వినలేదు, ఇంకా ఇప్పటికీ వినలేదు. ఎట్లాంటి చెప్తారంటే సార్ నాకు ఆ రోజే నాకు పని ఉన్నది అనుకుని అంటాడు ఒకడు. ఆ రోజే నాకు పెళ్ళిళ్ళు పేరెంట్ వాళ్ళు ఉన్నాయనుకుని అంటారు. అవును నాకు పెళ్ళిళ్ళ సీజన్ కాదు కదా అనుకుని అంటే లేదు ఏదో బర్త్డే చెప్తారు. మీకు తెలీదు, ఒక ఆయన గౌతమ్ అని ఉంటాడు, ఆయన కిడ్నాప్ చేయడమే తక్కువ, ఒక తాడు ఇలా కట్టడమే తక్కువ. పట్టుకొని లాక్కొని వచ్చి కూర్చోబెట్టినా ఈరోజు 2.5 లక్షల చెక్ తీసుకుంటాడు. 1 కోటి రూపాయలు ఇల్లు కట్టించాడు. కుకటపల్లిలో 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టించాడు. 2.5 లక్షల చెక్ తీసుకుంటాడు ఆయన. ఆల్మోస్ట్ కిడ్నాపే ఆయనకి. ఏమని అనుకుంటే ఏది చెప్పాలో ఈ భూమి మీద అన్నీ చెప్పేశాడు, కారణాలు అన్నీ చెప్పాడు. సార్ నాకు హిందీ రాదు, మా ఆవిడికి నేను లేకపోతే అసలు భయపడుతుంది, రకరకాలు చెప్పాడు.
చిన్న పాప నేను తిండి పెట్టకపోతే ఆమె అసలు తిండే తినదు అనేటోడు. చెప్పు నీ ఉద్యోగం వెళ్ళినప్పుడు ఎవరో తినబడతారు? మీ మేడమే కదా, మీ అత్త మామలు తినబడతారా లేదా? సో ఇవన్నీ ఇట్లా చెప్పేటప్పుడు కూడా 20 మందిలో 11 మందిలో ఇప్పుడు చెప్తున్నాను కదా, అందులో 5 మంది ఇప్పుడు డియూసీడీలు ఉన్నారు. 5 మంది డియూసీడీలు 5 lakhs చెక్తో ఉన్నారు. ఇంకొక డియూసీడీ 10 లక్షల చెక్, 742 రూపాయలు తక్కువ 10 లక్షల రూపాయలు చెక్ తీసుకున్నట్టు కూడా ఉన్నారు. ఇవన్నీ ఎప్పుడో పూర్వకాలంలో 1940లో జరిగింది కాదు, 2019-20 టైంలో జరిగింది ఇదంతా. అర్థమవుతుందా? పెద్ద టైం ఏం పట్టలే. కానీ గుర్తుపెట్టుకోండి, మీ లగ్జరీ లైఫ్ కావాలా, 2 to 3 crores ఉన్నదనుకోండి, మీ లగ్జరీ లైఫ్ ఉండదు. కానీ దిస్ ఈజ్ అ టెరిబుల్ బిజినెస్, దిస్ ఈజ్ అ డైనమిక్ బిజినెస్. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక 2 నుంచి 3 సంవత్సరాలు మీరు చేయగలిగితే యు గాట్ ఎవ్రీథింగ్, యూ విల్ బి గెట్ ఎవ్రీథింగ్. ఏదైనా మీరు సాధించవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. 2-3 సంవత్సరాలు సిస్టంతో ఉండాలి. సిస్టంతో ఉన్నారంటే ఏదైనా చేయొచ్చు. కానీ మనకు మెయిన్ ప్రాబ్లం ఏందనుకుంటే, మన యొక్క ఈ ఇంకిత జ్ఞానం ఏదైతే ఉందో మనకు బయటికి వెళ్ళిపోయింది అది. సో బయటికి వెళ్ళిపోయిందా కాదా? ఎంతమందికి షూ పాలిష్ దగ్గరికి వెళ్ళి నువ్వేం చేస్తున్నావు అని అడుగుతారా లేదా? వాడు ఏం చేస్తాడు? షూ పాలిష్ చేసేటోడు షూ పాలిషే కదా, చూస్తారు, కళ్ళుండి చూస్తారు, ఏం చేస్తున్నావు అంటాడు. ఎట్లా ఉంటుంది ఇంకిత జ్ఞానం అంటే? అదేరా ఇంకిత జ్ఞానం అంటే. ఎట్లా చెప్తా చూడండి. ఇప్పుడు ఒక రాజసీలోకి వెళ్ళిపోయారు, రాజసీలోకి సైంటిస్టులు ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఉండదు కదా. అక్కడ ఏమేమి జరుగుతుందో రాసుకోవాలన్నమాట రెగ్యులర్గా. ఇప్పుడులో ఇంత టెక్నాలజీ ఉండేది కాదు కాబట్టి రాసుకోవాలి. ఎట్లా రాయాలి? పెన్ను రాయాలి కదా, పెన్ను కింద ఇంకు రాదు కాబట్టి దేంతో రాయాలి? పెన్సిల్తో కదా. అదే ఇంకిత జ్ఞానం అంటే, కామన్ సెన్స్ అంటే అదే. మనం ఏమనుకుంటామంటే పెన్నుతోనే అనుకుంటాం కామన్ సెన్స్. సో ఇట్లాంటి కామన్ సెన్స్ ఇక్కడ చూడండి. ఒక రూపాయిలో 60 పైసలు తీసుకోవచ్చు, అవునా? రూపాయలు 60 పైసలు అంటే 10,000లో 6,000 రూపాయలు, 10 లక్షల్లో 6 లక్షలు, ఒక 10 కోట్లలో 6 కోట్ల రూపాయలు, 100 కోట్లలో 60 కోట్లు. ఈ ఇన్కమ్ మీదే కదా. మీ ఆర్గనైజేషన్కి యు ఆర్ ద మేనేజింగ్ డైరెక్టర్, యూ హ్యావ్ ఓన్ ప్రైవేట్ లిమిటెడ్. సో మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? మీరు వినడానికి ఎవరైతే వచ్చారో యు ఆర్ మై బిజినెస్ పార్ట్నర్స్. మీకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, మీరు ఒక కంపెనీకి CEO అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ఆ విషయాన్ని మీరు నమ్మరు. ఎందుకు నమ్మరు అనుకునంటే, ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న అసోసియేషన్ ఏదైతే ఉందో మనకు నేర్పించింది, నువ్వు ఎప్పుడైనా యూ గెట్ ఎ జాబ్, ఐ గెట్ ఎ జాబ్. నువ్వు పని చేయి, నువ్వు ఏదైనా పని ఇవ్వు, నేను చేస్తా, నువ్వు పని ఇవ్వు. ఇండియన్స్ ఆర్ గుడ్ పీపుల్, నాట్ గ్రేట్ పీపుల్ అని చెప్పి విన్స్టన్ చర్చిల్ అంటారు. ఇండియన్స్ చాలా మంచివాళ్ళు కానీ గొప్ప వాళ్ళు కాదు. కానీ వాళ్ళ పనిని సృష్టించరు. అర్థమైందా? కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఎవరైనా ఆయన నువ్వు నాకు ఉద్యోగం చేసేటోడు కాదు, ఉద్యోగాన్ని సృష్టించేటోడు కావాలి. అందుకే ఈరోజు పెద్ద అచీవ్మెంట్ ఏంటంటే 10 కోట్ల మంది మన ఇండియాలో ఇప్పుడు పెట్టుబడిదారులు తయారయ్యారు బికాస్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ యొక్క ప్రోత్సాహంతో. 10 కోట్ల మంది. అలాగే ఈరోజు వెస్టీలో 7,000 మంది కార్ అచీవర్స్ ఉన్నారు. 6,000 మంది ₹1,00,000 కంటే ఎక్కువ ఇన్కమ్ తీసుకునేటోళ్ళు ఉన్నారు. 6,000 మంది. సార్ 6,000 మంది గొప్పదనం ఏముంది అడగండి ఒకసారి నాకు. ఏం లేదు కదా. కానీ చెప్తానా, ఈ భూమి మీద మొత్తం మీద ఎంతమంది జనాభా ఉన్నారు? 800 కోట్లు. 800 కోట్లేనా? 800 కోట్లలో 20 లక్షల కంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఎంతమంది ఉన్నారు? 4,50,000 మంది. మరి మిగతా వాళ్ళు సార్ అంటే, మిగతా వాళ్ళంతా నీకు తెలుసా ఆమె ఏం చేసిందో? ఈ క్యారెక్టర్ అనమాట. 33 కోట్ల మంది ఏ పని చేయకుండా కార్యకర్తల లెక్క, రాజకీయ నాయకులు పార్టీల కార్యకర్తల లెక్క ఏ పని చేయకుండా 33 కోట్ల మంది మన ఇండియాలో అవారాగా తిరిగేటోళ్ళు ఉన్నారు. ఇది రీసెర్చ్. మీరైనా కనీసం పురుషోత్తమ దాస్ అనే వ్యక్తి ఎట్లా 20 లక్షలు సంపాదించాడు? దేవుడా, ఆ డబ్బుల్లో కనీసం ₹1,00,000 మా దగ్గరికి వస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడికి వచ్చి
మీకు ఇష్టమైన దేవుడైతే ఎవరు ఉన్నారో ఆ దేవుడిని స్మరించుకొని వచ్చారు. ఇలాంటి బుద్ధి లేని వాళ్ళు కూడా బయట చాలామంది ఉన్నారు. అన్నీ నాకు తెలుసు అంటారు, కానీ లోపల మాత్రం చినిగిన చొక్కా ఉంటుంది, లోపల 10 బొక్కలు ఉంటాయి, దానికి 10 కన్నాలు. బొక్కలు అంటారు, కన్నాలు. ఆంధ్రప్రదేశ్లో అయితే బొక్కలు అంటారు, ఇక్కడ బొక్కలు అంటే దుమ్ము అంటే బోన్స్ కదా. ఎస్. సో అర్థమవుతుందండి. అయితే ఇక్కడ ఢిల్లీ నుంచి ఇక్కడ తీసుకొని వెళ్ళిపోయినాం కదా ఆగ్రాలో, వీళ్ళందరికీ కూర్చోబెట్టినాం. ఎవరికి ఒక్క లాంగ్వేజ్ అర్థం కాదు, కానీ తీసుకుని తిరిగి వచ్చే క్రమంలో కరోనా వచ్చేసింది. కానీ అప్పటికే నేను కారు తీసుకున్నాను కాబట్టి ఈ బీభత్సమని పని చేద్దామని అనుకున్నాను. నేను అనుకున్న తర్వాత డిసైడ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, జనతా కర్ఫ్యూ తర్వాత ఎవ్వరు షేక్ హ్యాండ్ ఇవ్వడం కూడా స్టార్ట్ ఇలా నమస్తే. ఆ తర్వాత ఏం చేశారు, భార్య భర్తలు కూడా కలుసుకునే సిచ్యువేషన్ లేదు, సంసారాలు జరిగే సిచ్యువేషన్ లేదు. అవునా కదా? ఎందుకంటే వీళ్ళకో మాస్క్ వాళ్ళకో మాస్క్. అవునా? 6 నెలలు నేను ఆ టైంలో ఏం చేశానంటే, నేను చాలామంది లీడర్స్ ఎవరైతే ఆ మీటింగ్లకు వచ్చారో వాళ్ళందరికీ ఒక ట్యాగులు ఇచ్చాం, అందరికి వెస్టీజ్ సప్లిమెంట్స్ అని చెప్పి ఒక ట్యాగులు ఇచ్చాం, పని చేసినాం. నా ఇన్కమ్ 1 లక్ష నుంచి డైరెక్ట్గా 4 లక్షలకు వెళ్ళిపోయింది 6 నెలల్లో. 6 నెలల్లో ఎవ్వరు కూడా కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వలేని సిచ్యువేషన్లో భయపడతారు. మనిషికి చెయ్యివ్వాలంటే భయపడే సిచ్యువేషన్లో 4 లక్షలకు వెళ్ళిపోయింది. సో ఇంకా గట్టి ప్లాన్ చేస్తాం. 3 నెలల తర్వాత నా ఇన్కమ్ 7 లక్షలు, 7 తర్వాత 9, 9 తర్వాత 11, 11 తర్వాత 13, 13 తర్వాత 17, 17 తర్వాత 19. అది ఒక్క ఐడి ఇన్కమ్. మళ్ళీ నాకు 2 ఐడి ఇన్కమ్ ఉన్నది, దాంట్లో కూడా ఎల్ఓబీలు ఉన్నాయి. అర్థమవుతుందా? సో ఇది ఒక్కటే కాదు, మీ కళ్ళెదురుగా చెప్తారండి. ఇప్పుడు సుమారుగా నాకు తెలిసి 40 crores నేను పెట్టుబడులు పెట్టడం జరిగింది. 40 కోట్లు అనేది పెట్టుబడి రూపంలో నాకు ఆల్రెడీ రైజ్ అవుతున్నాయి. అంటే ఒకసారి ఆలోచించండి, ఒక 4 ఎకరాల వరకు ల్యాండ్ తీసుకోగలిగినాం, ఒక 2.5 కోట్లు పెట్టి ఒక పెద్ద ఇల్లు కట్టించడం, ఆ ఇంట్లో ఒక పెద్ద సినిమా థియేటర్ ఉంది నాకు, నేను ఎంజాయ్ చేయడానికి. ఈరోజు చాలా కంట్రీస్ వెళ్ళి రావడం జరిగింది, సింగపూర్, దుబాయ్, థాయిలాండ్, ఇట్లా చాలా రకరకాల కంట్రీస్. ఇప్పుడు కూడా దుబాయ్ వెళ్తున్నాం, ఖతార్ వెళ్తున్నాం, స్కాట్లాండ్ వెళ్తున్నాం, లండన్ వెళ్తున్నాం, థాయిలాండ్ అండ్ ఇండోనేషియా, బాలి, ఇన్ని కంట్రీస్ ఉన్నాయి ఇయర్లో కూడా. అంటే రకరకాల నా జీవితంలో చిన్నప్పటి నుంచి ఏముండేదంటే ప్రపంచం మొత్తం చూడాలి అనే ఆలోచన ఈరోజు వెస్టీజ్ నుంచి పూర్తయింది. సో థ్యాంక్స్ టు వెస్టీజ్, థ్యాంక్స్ టు గౌతమ్ బాలి సార్, థ్యాంక్స్ టు వెస్టీజ్ మేనేజ్మెంట్. మీరు అనుకోవచ్చు వెస్టీజ్ మీ దగ్గరికి వచ్చిందని, వెస్టీజ్ మీకు పార్ట్నర్షిప్ ఇచ్చింది. ఈ విషయం మీరు అర్థం చేసుకోండి సార్. మీరు ఏ విధంగా చూస్తే నేనేం చెప్పలేను. మీరు ఒక్క ప్రోడక్ట్ తీసుకుని వెళ్ళి బయటికి వెళ్ళి అమ్మండి, ఒక్క ప్రోడక్ట్ తీసుకుని అమ్మండి. ఎవరి దగ్గర పని చేయడం చాలా ఈజీ, కానీ నీ ప్రోడక్ట్ని ఓన్గా తయారు చేసి అమ్ము, నీకు ఎంత కథ ఉంటుంది. కానీ నువ్వు నేర్చుకుంటే చాలా ఈజీ. అది మొత్తం కంపెనీ నీకు ప్రోడక్ట్ బంగారంలోనే కల్తీ ఉండొచ్చు, కానీ వెస్టీజ్ ప్రోడక్ట్లో కల్తీ ఉండదు. ఎందుకు అనుకున్నానంటే దాని సిస్టమ్, దాని సర్వైలెన్స్, దాని అట్లా ఉంటుంది. డైరెక్ట్ ప్రోడక్ట్ కావాలంటే నేను ఇవ్వను, మీకు కావాలన్నా మీకు కంపెనీ డైరెక్ట్గా ఇస్తుంది. దాన్ని ఎంతవరకు టర్న్ ఓవర్ చేయగలుగుతారో అంత ఇన్కమ్ వస్తుంది. సో దీన్ని ఈజీగా తీసుకోవద్దు. చాలామంది ఈజీగా తీసుకోవడం వల్లే సార్ మేము ఎవరైనా చెప్తే నేను చెప్తాను, నెవ్వర్ ఎవర్ కంప్లైంట్. ఎప్పుడు కూడా జీవితంలో కంప్లైంట్ ఇవ్వకండి. ఎందుకు? మీ యొక్క రైట్ యాటిట్యూడ్ మీ దగ్గర ఉండాలి. రైట్ యాటిట్యూడ్ ఎట్లా ఉండాలి తెలుసా? నేను ఒక ఐ రెడ్ ఏ బుక్. జూలియస్ సీజర్ అని ఒక పెద్ద ఎంపరర్ ఉంటాడు రోమ్లో. ఆ రోమ్లో జూలియస్ సీజర్ ఏం చేస్తారు అనుకుంటే ఎక్కువగా ఒక వన్ కమ్యూనిటీకి బాగా హింసిస్తూ ఉంటాడు అనమాట. ఒక కమ్యూనిటీకి బాగా ఆయనకి ఇష్టం ఉండదు, ఆ కమ్యూనిటీ బాగా హింసిస్తూ ఉంటాడనమాట. ఆ హింసించే క్రమంలో ఎలా హింసిస్తారు అనుకుంటే సిలువ వేసి వాళ్ళకి మేకలు కొట్టేస్తారు అనమాట. ఈ రెగ్యులర్గా ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు ఆయన పుట్టినరోజు వస్తుంది. ఆయన పుట్టినరోజు వచ్చినప్పుడు ఏం చేస్తారు అనుకునంటే ఈయనకి మినిస్టర్స్ అందరూ ఉంటారు కదా, ఆ మినిస్టర్స్ అందరూ ఈయనకి మంచి నేను సపోర్ట్ చేద్దాం, ఈయనకి మంచి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తామనుకో చెప్పి అనుకుంటారు. ఈ అనుకునే క్రమంలో ఏం చేస్తారు అనుకునంటే ఈయన పొద్దున్న లేస్తాడు, లేచిన తర్వాత రథం ఎక్కుతాడు,
రథం ఎక్కిన తర్వాత ఈ యొక్క రథం వెళ్ళే క్రమంలో ఇటుపక్క అటుపక్క ఏం చేస్తారు అనుకోనంటే సిలువ వేసిన వ్యక్తులకి ఆల్రెడీ మేకులు కొట్టేస్తారు, చచ్చిపోతారు. ఇద్దరు చచ్చిపోయిన వ్యక్తి రోడ్డు అంతా ఉంటారు, ఇటుపక్క అటుపక్క ఉంటారు. ఉన్న తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఆయన ఏదైతే అనుకున్నాడో, మీకు చరిత్రలో చాలా ఉంటాయి ఇట్లాంటివి, ఇది చాలా చిన్నది ఇది. అయితే ఇట్లాంటివి చాలా కొద్ది ముందుకు వెళ్ళిపోయిన తర్వాత అందరూ చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. కానీ సడన్గా రథం ఆపమంటాడు. ఆపమనేసరికల్లా ఒక దగ్గర ఒక వ్యక్తి నాలుగు కొద్దిగా ఇలా ఆడిస్తూ ఉంటాడు. కొద్దిగా ఇమ్మీడియట్గా ఏమంటాడంటే అక్కడ ఉన్న వ్యక్తికి నాకు ఇమ్మీడియట్గా పైకి ఎత్తండి. ఆయన లాస్ట్లో ఇంకొక 1-2 మినిట్స్లో చచ్చిపోతాడు. ఆయన వితిన్ 1 మినిట్లో చచ్చిపోతాడు. ఆ టైంలో నన్ను ఎత్తమంటాడు. ఆయన లాస్ట్ మినిట్ ఏ పదమైతుందో ఆయన ఏమనుకుంటున్నాడో నాకు ఆ మాట వినాలి అని చెప్పి ఇలా ఎత్తమంటాడు. ఆ సిలువ దగ్గరికి వెళ్ళి తీసుకునేసరికల్లా ఆయన ఏమంటాడంటే హ్యాపీ బర్త్డే జూలియస్ సీజర్ అని చెప్పి చచ్చిపోతాడు. హ్యాపీ బర్త్డే జూలియస్ సీజర్. చెప్పండి, ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో 1 మినిట్లో చచ్చిపోతాడు. ఆ సిచ్యువేషన్ కూడా ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్. మరి మనం ఏం చేస్తాం? సార్ నా అప్లైన్ నాకు హెల్ప్ చేయట్లేదు, నా డౌన్లైన్ హెల్ప్ చేయట్లేదు. నీ అప్లైన్ డౌన్లైన్ హెల్ప్ చేస్తే ఇది నీ బిజినెస్, నీ ఓన్ బిజినెస్సే కాదా? ఆ తర్వాత వాళ్ళు ఆ జూలియస్ సీజర్ దే రెస్పెక్ట్ దేర్ కమ్యూనిటీ తర్వాత ఒక రాశారన్నమాట. అయితే నేను అలాంటి యాటిట్యూడ్ మీ దగ్గర ఏమైనా అనుకునంటే నా అప్లైన్ నాకు హెల్ప్ చేయట్లే, నా టీం అట్లా ప్రాబ్లం ఉంది, నా టీం అంతా అట్లా తీసుకుని పోయారు. ఎవ్వర్ కంప్లైంట్. మీరు కంప్లైంట్ ఏమి ఇవ్వకూడదు. నేను చెప్తున్నా, నాకు 200 మంది నో అని చెప్తే 20 మందిలో 11 మందిని తీసుకుని వెళ్తే ఈరోజు అందులో 5 మంది డియూసీలు అయితే నా ఇన్కమ్ 20 లక్షలు ఉంది. మీకు అనిపించట్లేదా? కంప్లైంట్ ఇవ్వాలా? ఇప్పుడు మనము ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలి? మనం ఈ భూమి మీద కంప్లైంట్ ఇవ్వడానికంటూ ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఒక్కరు ఇవ్వాలి, తల్లి మాత్రం ఇవ్వాలి. ఎందుకంటే 11 డెసిబుల్స్ నొప్పి దగ్గర తల్లి జన్మనిస్తుంది. 10 డెసిబుల్స్ నొప్పి అంటే ఎట్లుంటుంది తెలుసా? 300 ఎముకలు ఫట్ 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 మీద ఇరిగిపోతే ఎట్లాంటి నొప్పి ఉంటుందో అట్లాంటి నొప్పిని 10 డెసిబుల్స్ నొప్పి వాళ్ళ కొలత ఉంటుంది. కానీ 11 డెసిబుల్స్ దగ్గరికి వెళ్ళి ఆమె జన్మనిస్తుంది బిడ్డకి. ఇప్పుడు చెప్పండి, అదే పురుటి నొప్పులు మగవాడికి వస్తే ఈ భూమి మీద మగవాడు అంటూ వాడు ఒక్కడు కూడా ఉండలేడు. ఆడవాళ్ళకి దేవుడిచ్చిన వరం అది. అర్థమవుతుందా? మరి కంప్లైంట్ అంటే కంప్లైంట్, బీభత్సమైన కంప్లైంట్. నిన్ను నువ్వు మార్చుకోవడానికి కంప్లైంటా? నీకేదైనా తెలియపొచ్చి నాకు నా అప్లైన్ ఈ రోజు కూడా చెప్తున్నా, ఒక్క హోమ్ మీటింగ్ కూడా నేను పిలవలేదు. ఫోన్ చేసేటప్పుడు సార్ ప్లాన్ ఎలా చెప్పేటోళ్ళం అంటే టగడగడమని అక్కడ ఎల్లో సీట్ ఉంటుంది సార్, అది చూసి చెప్పేది అంతే. ప్రోడక్ట్ గురించి ఓన్లీ తంగిలిపల్లి శ్రీనివాస్ సార్ చెప్తే సి భక్త అని ఎట్లుంటుంది సార్, ఈ క్రిల్లాయిల్ ఎట్లుంటుంది, ఈ ప్రోడక్ట్ గురించి ఎట్లా చెప్పేసినాం. మీకు విషయం మీకు తెలియదేమో, స్పిరులినా గురించి గంట సేపు చెప్పినా మీరు కరోడ్పతి కాలేరు, కానీ స్పిరులినా గురించి 100 మందికి చెప్పారంటే కరోడ్పతి అవుతారు. మనం ఏం చేస్తాం అనుకున్నంటే బాగా అందులో ఎక్స్పర్టైజ్ అయిపోయి మనం మాస్టరింగ్ అందులో చేసేసిన తర్వాత అప్పుడు సార్ నాకు అన్నీ వచ్చినాక చేస్తాను. నువ్వు అన్నీ వచ్చినాక నువ్వు చేయవరా నాయన, నీ వల్ల ఏమి కాదు. ఎట్లా పడితే అట్లా ప్లాన్ చెప్పండి. నెలకి ₹1,00,000 వస్తారు. రోజు 2-3 గంటలు 6 నుంచి 12 నెలల లోపల నెలకు ₹1,00,000 వస్తుంది. 2-3 గంటలు 6 నెలల నుంచి 12 నెలలు ₹1,00,000 ఇన్కమ్ వస్తుంది. ఏం అర్థం అవ్వద్దు ఆడికి, లాస్ట్ మాత్రం అర్థం కావాలి. ఏంది అనుకుని అంటే చెప్పాలి. సాటర్డే రోజు ఒక మీటింగ్ ఉంటుంది నల్గొండకి రా, నాకంటే ఎక్స్పర్ట్ వచ్చి చెప్తాడని చెప్పండి. లేదనుకుంటే వెడ్నెస్డే రోజు నాకంటే మంచి ఎక్స్పర్ట్ వచ్చి చెప్తాడు సూర్యాపేటలో, ఇక్కడికి వచ్చి వినండి. చెప్పొచ్చా లేదా? మనం బయటికి వెళ్ళినప్పుడు అన్నీ చెప్పేసి కూర్చుంటాము. వాడిని ఏం చేస్తాం అనుకుంటే, చిన్నప్పుడు గాలి కొట్టే పంపుల ఐడియా ఉందా? ఇప్పుడు ఇంకా అవే కొడతారేమో కదా. వాడు డౌన్లైన్ అదే ప్రాస్పెక్ట్ని కూర్చోబెడతాం, ప్లాన్ చెప్తాం వాడికి. అదే రోజు ఫ్యామిలీ రియూనియన్ కూడా చేస్తాం. అక్కడ వాడు ఇట్లా అవుతాడు, ఇంతవరకు వెళ్తాడు. మనం ఏం చేస్తాం, అప్లైన్ దగ్గర తీసుకుని సార్ ఈయన రియల్ ఎస్టేట్లో 100 కోట్లు సంపాదిస్తాడు సార్, ఈయన రియల్ ఎస్టేట్లో 50 కోట్లు సంపాదిస్తాడు.
ఇప్పుడు ఆయన రియల్ ఎస్టేట్ అనే పర్సన్ విఎంసీ మెంబర్ కావాలా, విఎంసీ మెంబర్ రియల్ ఎస్టేట్ కావాలా? విఎంసీ మెంబర్ దగ్గర టైం ఫ్రీడమ్ ఉంది, మనీ ఫ్రీడమ్ ఉంది, అవునా కదా? అవునా? ఇప్పుడు చెప్పండి, నేను 6 నెలలు తపస్సు చేసుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ నవంబర్లో మా నాన్నగారికి ఆపరేషన్ అయింది, 3 ఆపరేషన్స్ అయినాయి. ఆయన వయసు రీత్యా కొద్దిగా ఆయన రైతు, కొన్ని పేగు మడత పడిపోయింది. సో వయసు రీత్యా ఆయనకి ఆపరేషన్స్ అయినాయి. లాస్ట్ మంత్ కూడా మా బాబుకి ఆపరేషన్ అయింది. నా ఇన్కమ్ ఎంత ఎన్ని రేట్లు పెరిగింది? 5 లక్షల ఇన్కమ్ పెరిగింది నాది. నేను వెళ్ళి చేసిన పని చాలా తక్కువ, నా ఇన్కమ్ 5 lakhs పెరిగింది. చెప్పండి, ఒక 20 లక్షలతో ప్లాట్ వస్తుందా లేదా? ఇక్కడ కొనుక్కోవచ్చా? ఇల్లు కట్టుకోవచ్చా లేదా? మనకు ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ప్రాబ్లం ఏదైనా చెప్పాలనుకుంటే ఇవన్నీ చెప్పొచ్చు కదా మీకు. అని మా నాన్నగారికి ఇలా జరిగింది, మా బాబుకి ఆపరేషన్ అయింది, నేను ఏమని చెప్పాల్సిన అవసరం లేదు. నిన్న నేను సోమవారం నేను కుట్లిప్పించి తీసుకొని వచ్చాను నేను మా బాబుకి. ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు ప్రాబ్లం అంటే మీరు పెడితే ఎన్ని రోజులు ప్రాబ్లం వెంట పడతారు? అర్థమవుతుందండి? సో వెరీ ఇంపార్టెంట్. బిజినెస్ అంటే గుర్తుపెట్టుకొని, యు ఆర్ ద ఓనర్ ఆఫ్ యువర్ బిజినెస్, ఓనర్ ఆఫ్ యువర్ ఆర్గనైజేషన్. మీ ఆర్గనైజేషన్ మీరు డెవలప్ చేయాలనుకుంటే ఓనర్గా ఉండండి. సో దాని గురించి కంప్లీట్ క్లారిటీ ఇవ్వడానికి ఇంకా పెద్ద మీటింగ్లో మనకు జడ్చర్లో మీటింగ్ అవుతుంది, హైదరాబాద్లో మీటింగ్ అవుతుంది, కొన్ని వేల మందితో మీకు హైదరాబాద్లో మీటింగ్ అవుతుంది. ఇక్కడ పక్కన వరంగల్లో పెద్ద వందల మందితో 500 మందితో మీటింగ్ అవుతుంది. అక్కడ ఎవరు వస్తున్నారు అనుకుంటే హైకోర్టు అడ్వకేట్ వస్తున్నారు. ఆయన ఓన్గా చార్టెడ్ ఫ్లైట్ ఉంది. ఏముంది? ఓన్గా చార్టెడ్ ఫ్లైట్ ఉంది. ఆయన వస్తున్నాడు. ఆయనకు ఆల్రెడీ ఆడి కార్ ఉంది, 5 కోట్ల ఆడి కార్ ఉంది, అలాగే ఓన్ చార్టెడ్ ఫ్లైట్ ఉంది. అలాంటి వ్యక్తి మనకి ఇక్కడ వరంగల్ రాబోతున్నాడు, అలాగే మనకు హైదరాబాద్ రాబోతున్నాడు. మీరు ఎక్కడ వీలైతే అక్కడ ప్లాన్ చేసుకోండి. టికెట్ ఒక 250 రూపాయలు. 250 రూపాయలు మంచి బిర్యానీ వస్తుందా? రాదు. ఇక్కడ పెడితే ఎట్టయితారు. ఇక్కడ పెట్టారనుకోండి, బయటకు ఉండే బెంజులు బంగ్లాలు మీకు ఎన్ని వస్తాయి. అర్థమైందా? ఈడ పెట్టండి, ఇక్కడ పెట్టండి డబ్బులు, ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. నేను చెప్తున్నా కదా, మీకు ఎక్కడ కూడా 10 కోట్లు 100 కోట్లు ఇన్వెస్ట్ చేయమని చెప్పలే. మీకు బుక్ చదవమని చెప్పిన, ఆ బుక్ని దాంట్లో ఉండేవి ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పిన. మీకు ఇక్కడ విషయం ఏంటనుకోనంటే, చాలామంది ప్రాబ్లం ఏంటంటే లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, లో యాస్పిరేషన్ అంటారు దాన్ని. ఆత్మవిశ్వాసం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు అనుకున్నంటే, మనకు చుట్టూ ఉన్నది పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుంది? ఎక్కువ నెగిటివా? ఇద్దరు ఒకవైపు నుంచి ఒక ఆయన బైక్ వేసుకుని వస్తున్నాడు, ఇటువైపు నుంచి బైక్ వేసుకుని వస్తున్నాడు. ఇద్దరు టక్కరిచ్చుకున్నారు, ఇద్దరు గుద్దుకున్నారు, కింద పడ్డారు, ఇద్దరికి దెబ్బలు తగిలినాయి. లేచి మీరు చెప్పండి, అక్కడి నుంచి ఏం ఆలోచిస్తారు? గల్లా పట్టి కొట్టుకున్నారు అనుకో, అది బాగనిపిస్తుంది మనకి. అవునా? గల్లాలు పెట్టి కొట్టుకోవాలి. నివరాంగు వచ్చినామంటే నివరాంగు వచ్చిన నివరాంగు. అవునా కదా? కానీ వాళ్ళు లేచి హాయ్ బ్రదర్ సారీ నాది అనుకుని ఆయన కూడా సారీ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చుకొని అటువైపు ఆయన ఇటువైపు ఈయన వెళ్ళిపోతే మీకేమనిపిస్తుంది? అబ్బా దేవుడా, ఎలాంటిది మిస్ అయిపోయిందిరా నాయన. అట్లట నీకు వాడు రాంగ్ రూట్లో వచ్చిందనుకో చెప్పి బయట ఉసిగొలి పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. అవునా కదా? అంటే బయట నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా? నెగిటివ్ ఎక్కువ ఉందా కదా? సో నేను చెప్తున్నాను కదా, అందుకే మీరు పాజిటివ్ బుక్స్ చదవండి. పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్స్ ప్రతిరోజు 10 పేజీలు మినిమం బుక్ చదవండి. ఎందుకు సార్ అనుకుంటే 2-3 సంవత్సరాలు సార్ నేను చెప్తున్నా, మీరు పుట్టినది ఎలా అయినా ఉండొచ్చు, కానీ చచ్చిపోయేది మాత్రం కోటీశ్వరుడిగా చచ్చిపోయింది. శవానికి కూడా 100 మంది 1000 మందిని వెనకాల తిరుగుతారు, వెనకాల వస్తారు. సార్ జీవితమే పెద్ద నాటక రంగం, నాకు డబ్బులు ఎందుకు అని అన్నావా? చెప్తున్నాను కదా, పిల్లలకి సంస్కారం నేర్పించకపోతే నీ అంతిమ సంస్కారాలకు కూడా నీ పిల్లలు రారు. మున్సిపాలిటీ తొట్టులో పట్టుకొని నేను ఎత్తుకుని వెళ్ళాల్సిందే. అర్థమైందా? నీవు సంపాదించే సంపాదన పిల్లలకి ఏం అవసరం లేదు, వాళ్ళకు ఓన్లీ సంస్కారం నేర్పించండి.
మా తల్లిదండ్రులు నేర్పించింది అదే మాకు. దానివల్ల ఈరోజు చెప్తున్నాం కదా, ఈ బిజినెస్లో మా లేడీస్ ఉన్నారంటే మాకు అక్క చెల్లెలు అమ్మ పెద్దవాళ్ళు అయితే లేదనుకుంటే బిజినెస్లో మేము ఇక్కడ మీరు చెప్తున్నాం కదా, ఒక మసీదుకో లేకపోతే చర్చ్కో ఒక గుడికో వెళ్ళేటప్పుడు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎంత పవిత్రంగా భావిస్తారో మన వెస్టీజ్ వినిటీ మీటింగ్లో కూడా అంతే పవిత్రంగా భావిస్తాం మనం. సో అందుకని ఇంతమంది లేడీస్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ కార్లు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 5 lakhs చెక్ పెట్టుకుని బంద్ చేయండి, 5 లక్షలు చెక్ పెట్టుకుని బంద్ చేయండి. సో స్టార్ డబ్బో మీటింగ్ ఉంటే ఒకవేళ నేను దాంట్లో చెప్తాను. నేను ఆల్రెడీ సార్ నాకు ఎటువంటిది లేదు, ఈరోజే నేను ఒక ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి మా అప్లైన్కి ఇచ్చిన, మిమ్మల్ని తీసుకొచ్చిన వ్యక్తికి ఇచ్చాను అనుకున్న అనేటువంటి ఎవరైతే ఉన్నారో 1 lakh 1 కార్ అనేది ప్లాన్ చేయండి. ఎట్లా చేయాలి ఏం చేయాలనుకో చెప్పి మీకు దానికి కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే మనకి ఎక్కడ ఈడిఎస్లోకి రావాలి. అర్థమైందా? ఈడిఎస్లోకి రండి, మీ అప్లై చేయబట్టుకోండి. 1 year మాత్రం మీరు ఎట్లా ఉండాలనుకుంటే పని రాక్షసులు లెక్క ఉండాలి. ఒక సౌదీ అరేబియా వెళ్ళిపోతే ఎట్లుంటాం? సౌదీ అరేబియా వెళ్ళిపోయామనుకోండి, గోట్ లైఫ్ ఈ మధ్యలో సినిమా వచ్చింది చూసారా? గోట్ అని చూసారా? చూడలే? ప్రపంచానికి సంబంధం లేకుండా తిరుగుతూ ఉంటాడు. ఒరే నాయన, ఈడ తెలంగాణలో చేతులు ఎవరు ఎత్తట్లేదు కానీ సినిమా అనుకునంటే ఆంధ్రప్రదేశ్లో అదే వైజాగ్లో సినిమా చూసినాం అనుకునంటే ఎన్నిసార్లు చూసినావు చెప్పు అంటాడు. ఆడ ఎన్నిసార్లు చూసానో చెప్పు అంటాడు. ఇంట్లో బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యాన్ని నమ్మి టికెట్ కొనుక్కొని సినిమా చూస్తారు అక్కడ. ఈడ ఎవరు చూడ్డు. ఒక మన జబర్దస్త్ రాజమౌళి సార్ చేతి లేపాడు గోట్ సినిమా చూసారని చెప్పి. ఆడ సినిమాకి పిచ్చి. అర్థమైందా? ఇక్కడుండే అక్కడ కలెక్షన్స్ బీభత్సంగా ఉంటాయి. అర్థమైందా? ఆ గోట్ లైఫ్లో లెక్క మీరు గుర్తుపెట్టుకోండి, 1 to 2 years ఇది ఐపీఎల్ మ్యాచ్ అన్నట్లు ఆడాలి. అర్థమవుతుందండి? ఐపీఎల్ మ్యాచ్ అన్నట్లు ఆడితేనే బిజినెస్లో మీరు ఫ్రీ అవుతారు. టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ మీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే ఈరోజు 2-3 నెలల నుంచి నేను ఏం పని చేయట్లేదు, కానీ 5 లక్షలు నా ఇన్కమ్ పెరిగింది. 3 నెలల నుంచి నేను పని చేయట్లేదు అనుకోండి, జస్ట్ జూమ్ మీటింగ్లోనే 1-2 మీటింగ్లు అట్లా టైం ఇస్తున్నాం అంతే. అర్థమవుతుంది? 5 లక్షల నా ఇన్కమ్ పెరిగింది. చెప్పండి, ఈరోజు మీరు ₹1,00,00,000 సంపాదించాలంటే 10,000 రూపాయలని ఎవ్రీ మంత్ ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు ₹1,20,00,000 మీ 10 సంవత్సరాల తర్వాత వస్తుంది. కానీ 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఒక ఆ చెప్పే ఆ మగోడు ఎవడైనా రావాలి కదా, ఆ చెప్పే మంచోడు ఎవడైనా రావాలి కదా. అందుకని ఆంజనేయ సార్ ఏం చేసిందంటే, సార్ రావాలి సార్, ఎలాగైనా మీరు రావాలి, వచ్చి మా వాళ్ళందరూ కోటీశ్వరులు చేసే ఒక ఆలోచన గురించి చెప్పాలి సార్ అని చెప్తే నేను వచ్చిన. ఇప్పుడు 10,000 వెస్టీజ్ నుంచి వచ్చే 10,000 మీవి కావు. మీరు ఒక మ్యూచువల్ ఫండ్లోనో లేదంటే ఈక్విటీ షేర్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే 10 సంవత్సరాలు కరెక్ట్ షేర్ చేసుకున్నా ₹1,20,00,000 నుంచి ₹60,00,000 రూపాయలు తీసుకోవచ్చు. 12 నుంచి 18% ఇంట్రెస్ట్లోనూ కూడా మీరు తీసుకోవచ్చు. అంటే సింపుల్గా కోటీశ్వరుడు కావచ్చు. కానీ 10 సంవత్సరాలు 12 నెలలు అంటే ఇంచుమించుగా ఎన్ని నెలలు? 120 నెలలు 10,000 రూపాయలు నువ్వు ఇన్వెస్ట్ చేయగలిగే, అంటే పెట్టుబడిదారుడిగా నువ్వు ఉండగలగాలి. ఆ ఉండగలిగే దమ్ము ధైర్యం నీ దగ్గర ఉండాలనుకున్నంటే ఫస్ట్ నీ దగ్గర రైట్ యాటిట్యూడ్ ఉండాలి. ఆ యాటిట్యూడ్ డెవలప్ చేయండి. సో విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ టు ది.